దయచేసి అందరూ మీ బైబిల్స్ నహూము గ్రంథము ఓపెన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మెసేజ్ నెంబర్ 4. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ మెసేజ్ వింటుంటే కనుక నా రిక్వెస్ట్ దీనికి ముందు చెప్పినటువంటి 3 మెసేజెస్ కూడా వింటే మీకు దేవుని వాక్యము చక్కగా అర్థమవుతుంది. నహూము గ్రంథము ఏం చెప్తుంది అనేటువంటిది మొదటి 2 మెసేజెస్లో చెప్పాను. లాస్ట్ మెసేజ్లో మరి అష్షూరీయులు నినివే పట్టణము క్యాపిటల్గా కలిగినటువంటి సామ్రాజ్యము చేసినటువంటి దుర్మార్గాల గురించి చెప్పాను. ప్రాముఖ్యంగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పట్ల వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల గురించి నేను మాట్లాడటం జరిగిందనమాట. ఈరోజు మనము బుక్లోకి వస్తున్నాము, గ్రంథంలోకి వస్తున్నాం. నహూము గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని ఈరోజు మనం వినబోతా ఉన్నాము. ఈ వచనాలలో మనము దేవుణ్ణి చూడబోతా ఉన్నాము. ముఖాముఖిగా దేవుని ఎదుట నిలబడి ఆయన ఎవరో మనము నేర్చుకోబోతా ఉన్నాము. దేవుని గూర్చిన జ్ఞానము అన్నిటికన్నా అతి శ్రేష్టమైన జ్ఞానము. మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. ఇంత అందమైన, ఇంత విశాలమైన, విస్తృతమైనటువంటి ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి, ఈ సృష్టిలో కూడా ఉన్నటువంటి దేవుడు ఎవరో మనము తెలుసుకోవటం మనకు అవసరం. ఆ దేవుణ్ణి ఫేస్ టు ఫేసు మనము నహూము గ్రంథము మొదటి అధ్యాయంలో మనము చూడబోతా ఉన్నాము. సో ఈ వచనాలలోకి వచ్చేద్దాము. ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది, అర్థం కావాల్సింది అంతా అయిపోయింది మనకి. సో ఈ గ్రంథము ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నటువంటిది నినివే గురించి. నినివే అస్సీరియల క్యాపిటల్ సిటీ, అస్సీరియల సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ. సో నినివే గురించినటువంటి దేవోక్తి అనేటువంటి మాటతో ఈ గ్రంథం మొదలవుతుంది. మొట్టమొదట మనము దేవుణ్ణి చూడబోతా ఉన్నాము. మన దేవుడు మహా ఉగ్రుడుగా మనకు ఈ వచనాలలో కనపడుతున్నాడు. ఉగ్రుడు, కోపము గలవాడు, మహాకోపము గలవాడు. ఆ మాట 2వ వచనంలో మనము చూస్తాము. ఏమని చూస్తామంటే ఆయన మహోగ్రత గలవాడు అనేటువంటి మాటని మనం చూస్తాము. అంతేకాదు కోపము గలవాడు, కోపం ఉంచుకొనును అనేటువంటి మాటను కూడా మనము చూస్తాము. 6వ వచనంలో ఆయన ఉగ్రత అనేటువంటి మాటను మనం చూస్తాము. అంతేకాదు ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు అనే మాటను చూస్తాం. సో ఈ 6 వచనాలు మనకు ఫస్ట్ టైము దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాయి అంటే దేవుణ్ణి చాలా ఉగ్రుడుగా చూపిస్తున్నాయి, కోపము కలిగినటువంటి వాడిగా చూపిస్తున్నాయి. దేవుని కోపము ఎలా ఉంటుందో చూడాలంటే నిజానికి మనము ఈ గ్రంథం అంతా చదవాలి. దేవుని ఉగ్రత లేకపోతే దేవుని కోపము ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి. దేవునికి కోపం వస్తే ఎలా ఉంటాడు దేవుడు, దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకోండి, మీరు చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ చూడొచ్చు. బైబిల్లోనే, చరిత్రలోనే చూడొచ్చు. దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులను చంపేశాడు. ఆయన జలప్రళయమును భూమి మీదకు తీసుకొచ్చి ఎవ్వరు, ఏ జీవి కూడా బ్రతకకుండా అన్నిటినీ చంపేశాడు. ఆయనకు కోపం వస్తే ఏ స్కేల్లో ఉంటుందో, ఎలా ఉంటుందో భూమి ఆల్రెడీ ఒకసారి చూసింది. అంతేకాదు పర్టికులర్గా ఆకాశం నుండి అగ్ని గంధకములను సొదొమ గొమొర్రాల మీద కురిపించినప్పుడు మీకు ఆయన కోపము ఎలా ఉంటుందో, ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ కూడా మనము నహూము గ్రంథంలో కూడా దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను చూడబోతా ఉన్నాము. మనము దేవుని వాక్యంలో చాలాసార్లు మనం వినేటువంటి మాట ఏంటంటే యెహోవా దినము అనేటువంటిది. ద డే ఆఫ్ ద లార్డ్ అంటాం. యెహోవా దినమున ఆయన ఉగ్రుడుగా రాబోతా ఉన్నాడు. భూమి మీద సమస్త దేశాలకు ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. తీర్పు తీర్చడమే కాదు, ఎవరిని ఎక్కడికి పంపించాలో కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు, నిర్ణయం తీసుకుంటున్నాడు. నిజానికి మీరు నిత్య నరకము అనే మాట మీరు విన్నారనుకోండి, ఇటర్నల్ హెల్, నిత్య నరకము అనేటువంటిదే మనకు దేన్ని సూచిస్తుందంటే దేవుని ఉగ్రతను సూచిస్తుంది. దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందంటే
ఆయన నరకము చేయటమే కాదు, తీర్పు తీర్చి నరకమును పంపించాడంటే మరలా వెనక్కి తిరిగి రావటము అంటే ఏమీ లేదు. అంటే నిత్యము కాలుతూ భయంకరమైనటువంటి అగ్నిలో బ్రతకటం అంటే దేవుని ఉగ్రతను భరించటమే. దేవుడు చాలా ఉగ్రుడు అనేటువంటిది మనము దేవుని వాక్యంలో చూస్తాం. చాలామందికి ఇష్టం లేనటువంటి మాట ఇది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవాలి, తప్పించుకోవాలి దేవుణ్ణి అని అనుకుంటున్నారు కానీ ఏ నరుడు తప్పించుకోలేడు. ఏ నరుడు దేవుని ఉగ్రతను తప్పించుకోలేడు. నువ్వు దేవుని ఉగ్రత కిందన్నా ఉన్నావు, లేకపోతే నువ్వు పరిగెట్టుకుంటూ దేవుని కుమారుడు భరించిన ఉగ్రత కిందకు వచ్చి, సిలువ కిందకు వచ్చి నిన్ను నువ్వు కాపాడుకోవాలి తప్ప దేవుని ఉగ్రత నుండి భూమి మీద ఏ నరుడు తప్పించుకోలేడు. దేవుడు కోపముగానే ఉన్నాడు. భూమి మీద జరుగుతున్నవన్నీ చూసినప్పుడు మనిషిగా నీకే కోపం వస్తున్నప్పుడు దేవునికి ఎందుకు కోపం రాదు? నువ్వు దేవుడు కోపం రాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఉగ్రుడు కాడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? సో ఇది ఆయన సృష్టి, ఇది ఆయన భూమి, ఇవి ఆయన ప్రజలు, ఆయన వారు, సమస్తము ఆయన వలన కలిగినవి. ఆయన లేకుండా ఏవి కలగలేదు. ఆయన భూమిలో, ఆయన సృష్టిలో ఆయన సంకల్పము జరుగుతుంది. ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని అడ్డొచ్చినా ఎవ్వరూ ఆయన సంకల్పాన్ని ఆపలేరు. ఎవడు నిలవగలడు అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరు ఆయనకు ఎదురుగా నిలబడలేరు. ఆయన సంకల్పాన్ని అడ్డు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. నిజానికి నేను నహూము గ్రంథం చదువుతున్నాను కానీ నా మనసంతా కూడా న్యూ టెస్ట్మెంట్ సైడే తిరుగుతుంది. ఎందుకంటే నహూము గ్రంథం చదువుతుంటే నాకు భయం వేస్తుంది, తర్వాత బాధ వేస్తుంది. అయ్యో ఎంతోమంది ప్రభువా నిన్ను తెలియకుండా ఉన్నాడు, వీళ్ళందరి మీద నీ ఉగ్రతను కుమ్మరిస్తావా? వీరందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఇంతమంది ప్రభువా నువ్వు కనికరించు ప్రభువా అనేటువంటి ప్రార్థనే నేను నహూము గ్రంథము చదువుతున్నంతసేపు కూడా నాకు న్యూ టెస్ట్మెంట్లో ఆయన న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు. ఆయన న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు కూడా సజీవులకు మృతులకు తీర్పు తీర్చువాడిగా దేవుడిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన కోపము, ఆయన ఉగ్రత కుమ్మరిస్తాడని మనం చదువుతూ ఉన్నాము. ఇది చదువుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చాలా భయము, బాధ వేస్తుంది. అంతేకాదు పర్సనల్గా కూడా, వ్యక్తిగతంగా కూడా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నిజంగా దేవుని సంకల్పము చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తము చేయకుండా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికినా కూడా దేవుని కోపాన్ని మీరు తప్పించుకోలేరు. ఆయన కోపము మీ మీదకి వస్తుంది. సో ఈ పుస్తకము అంతా చెప్పేది అదేనమాట. అంతా చెప్పేది ఏంటంటే ఇది ఒక సామ్రాజ్యము. అసిరియా అనేటువంటిది ఒక సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యము మామూలు సామ్రాజ్యం కాదు. వీళ్ళు బహు క్రూరులు, బహు దుర్మార్గులు, మరి దారుణమైనటువంటి వీడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఎలా భయపెట్టారో, ఎలా రాజ్యాలను నాశనం చేశారో, ఎవరి సంపదను, ఎంత సంపదను మరి వాళ్ళు దోచుకొని వాళ్ళ పట్టణానికి తీసుకెళ్ళిపోయారో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అంతేకాదు దేవునికి ఇష్టలైనటువంటి, దేవుని నామమును కలిగినటువంటి దేవుని ప్రజల మీదకే వచ్చి దేవుని ప్రజలను ఎలా బెదిరించారో, ఎలా వారి జీవితాలను నాశనం చేశారో కూడా నేను లాస్ట్ మెసేజ్లో చెప్పాను. అందుకనే దేవుడు అంటున్నాడు, నహూము ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నేనే వస్తాను, నేనే వచ్చి ఈ సామ్రాజ్యం సంగతి తేలుస్తాను, నేనే వచ్చి ఈ సామ్రాజ్యాన్ని ఏం చేయాలో అది చేస్తాను. సో మనము ఇప్పుడు చూస్తున్నటువంటి కాంటెక్స్ట్ చెప్పాను, సందర్భం చెప్పాను. సందర్భంలో దేవుని లక్షణాలు లేకపోతే దేవుని గుణగణాలు మనం చూస్తున్నప్పుడు కాంటెక్స్ట్లో చూడాలి. గుణగణాలు అన్నీ కూడా ఒకే చోటకి రావు, ఒకే చోటకి వచ్చి ఒకే 2-3 వర్సెస్లో ఉండవు అనమాట. సో అక్కడ సందర్భం ఏంటి అనేటువంటి దాంట్లోనే మనము దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి నాతో పాటు జాగ్రత్తగా నహూము గ్రంథము అర్థం చేసుకోవటానికి ప్రతి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. నాకు తెలీదు ఎన్ని వారాలు పడుతుందో. నేను ఫెయిత్ఫుల్గా వచనం తర్వాత వచనం సీక్వెన్స్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఎన్ని వారాలు పట్టినప్పటికీ కూడా జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని, దేవుని వాక్కు కాబట్టి మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము కాబట్టి, ఇది దేవుని వాక్యము అనేటువంటి విషయము మొదటి వచనంలోనే చెప్పాడు. విత్ ద వెరీ ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బుక్, మొట్టమొదటి వచనంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇది దర్శనము, అంతేకాదు ఇది దేవోక్తి అని చెప్పాడు. 2 మాటలు, చాలా ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మీరు చూడొచ్చు, నినెవేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు
గ్రంథము. ఈ ఈ వచనంలో మీరు ప్రాముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి 3 మాటలు ఏంటంటే, 1 దేవోక్తి, 2 దర్శనము, 3 గ్రంథము. 3 బుక్. గ్రంథము అంటే తెలుగులో మనం పుస్తకం అంటాం కదా! బేసికల్‌గా పుస్తకము. సో, ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సో, నహూము ఏం చెప్తున్నాడంటే, నహూము ఏమి ఈ మొదటి వచనం ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాకు దర్శన రూపంలో ఈ మెసేజ్‌ని ఇచ్చాడు. నేను రాస్తున్నటువంటి, నేను చెప్తున్నటువంటి ఈ 3 అధ్యాయాలలో ఉన్నటువంటి సత్యము దేవుడే నాకు అనుగ్రహించినటువంటి సత్యము. అది ఆయన దగ్గరకు ఎలా వచ్చింది అనేటువంటిది మనము దర్శనము అనే మాట చదివాం కదా! ఎలా దేవుడు ఆయనకి చూపించాడు. మన దర్శనము అనేటువంటిది ప్రాముఖ్యంగా చూపించడం గురించి ఎలా మాట్లాడాడు దేవుడు అని అడుగుతాం కదా! ఎలా మాట్లాడాడంటే, మనము ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, విజన్ అంటే ఏంటి? దర్శనం. ఆయన చూశాడు దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఎలా రాబోతున్నాడో, నినివేకి ఏం జరగబోతుందో, అస్సీరియా సామ్రాజ్యాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయన చూశాడు. చూడటమే కాదు, ఆ చూడటం వల్ల ఆ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియటం వల్ల ఆయనకంట భారము కలిగిందంట. ఆ దేవోక్తి అనేటువంటి వెనకాల ఉన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఒరాకల్ అంటాం కదా! ఆ ఒరాకల్ వెనకాల ఉన్న మాట ఏంటంటే బర్డెన్. బర్డెన్ అంటే ఏంటి? భారము. దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు అర్థమయ్యి నీ హృదయం మీద వచ్చినప్పుడు దాని భారము ఫీల్ అవుతావు నువ్వు. ఆ భారము ఫీల్ అవుతా ఉన్నట్టుగా నహూము ఇక్కడ చెప్తా ఉన్నాడు. నహూము ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ఇదిగో నేను రాయబోతున్నటువంటిది, చెప్తున్నటువంటిది అంతా నాకు చూపించాడు. నేను భారముగా ఉంది దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నాను అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే గ్రంథము అన్నాడు. ఒక మాట కూడా ఏముందండి? వివరించు గ్రంథము. ఈ గ్రంథము అనే మాట నిజానికి మైనర్ ప్రాఫిట్స్లో ఎక్కడ లేదు. ఏ పుస్తకంలో కూడా లేదు ఈ గ్రంథము అనేటువంటి మాట, బుక్ అనేటువంటి మాట అనమాట. సో ఎవరు అనలేదు. బట్ ఈయన పర్టికులర్గా ఏమని రాశాడంటే, నేను దర్శనము ద్వారా దేవుడి దగ్గర నుంచి చూసినటువంటి ఈ సత్యాన్ని నేను ఏం చేయబోతున్నానంటే, ఈ భారాన్ని మొత్తం కూడా జాగ్రత్తగా రాసి పెడతాను. రాసి జాగ్రత్తగా ఉంచుతాను. చూడండి దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఎలా తన వాక్కును నెరవేరుస్తాడో చూడండి, నేను రాస్తున్నాను అని చెప్పి దానిని బుక్ రూపంలో నహూము రాసినట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మొదటి వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, మనము చదువుతున్నటువంటిది యెహోవా యొక్క వాక్కు. ఆయనే తన ప్రవక్తను ప్రేరేపించి మెసేజ్ ఇవ్వటం మాత్రమే కాదు, ఆ మెసేజ్ని ప్రిజర్వ్ చేయడానికి జాగ్రత్తగా రాయించాడు. కాబట్టి ఆయన రాశాడు అనేటువంటిది మనం అనిపించవచ్చు. అంటే 3 అధ్యాయాలే కదా, ఇది పెద్ద పుస్తకమా, లేకపోతే ఇది ఏదైనా పెద్ద పుస్తకమా, చిన్న చిన్న చేతిలో పెట్టుకున్న ఒక చిన్న పేపర్ లాంటి మీద దాని మీద తీసుకెళ్ళొచ్చు అని అనుకోవచ్చు. కానీ నిజానికి ఇది యెహోవా వాక్కు. అది 4 వర్డ్స్ ఉన్నా కూడా అది ఇంపార్టెంటే మనకి. సో ఇది పుస్తకము అనేటువంటి మాట, బుక్ అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. దయచేసి రిటర్న్ ఫామ్లో కూడా ఇస్తున్నాను అని ఆయన కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంతకీ నినివే ఏంటో మనకు తెలుసు. నినివే గురించి లాస్ట్ 3 మెసేజెస్ నేను మాట్లాడుతూ వచ్చాను. నినివే మహాపట్టణము. ఈ నినివే పట్టణం మీదకి ఇప్పుడు దేవుడు ఉగ్రుడై రాబోతున్నాడు. కానీ ఇదే నినివే పట్టణం మీదకి దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు. తన ప్రేమను, తన దయను, తన జాలిని ఇంతకు ముందు దేవుడు కుమ్మరించాడు. ఎంతో కనికరించాడు, పిలిచాడు, నా దగ్గరికి రండి, మీరు పశ్చాత్తాపడండి, మీరు మారండి, మీ జీవితాలు మార్చుకోండి, బలాత్కారాన్ని వదిలేయండి, వేరే వాళ్ళని బెదిరించొద్దు, మీరు నా వైపు తిరగండి, మీరు బ్రతుకుతారు అని చెప్పి దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా ఆల్మోస్ట్ 100 to 150 years బిఫోర్ ఇది జరగటానికి ముందు ఆల్రెడీ దేవుడు నినివేని కనికరించాడు. ఆ తరము ఏ తరంకైతే సువార్త వెళ్ళిందో, ఏ తరంకైతే యోనా ప్రకటించాడో ఆ తరము పశ్చాత్తాపడ్డారు. దేవుడు తన ఉగ్రతను వారి మీద కుమ్మరించకుండా ఆగాడు అనేటువంటిది కూడా మనము యోనా గ్రంథంలో చూసాము. కానీ ఇప్పుడు నహూము ఏం చెప్తున్నాడంటే, ఈసారి దేవుడు ఆగడంట. అయిపోయింది. వాళ్ళ లెక్క, పాపముల లెక్క అయిపోయింది. అది నిండింది కాబట్టి దేవుడు ఈసారి ఆయనే వస్తున్నాడంట. ఆయనే వచ్చి ఈ దేశానికి, లేకపోతే ఈ సామ్రాజ్యానికి తీర్పు తీర్చబోతున్నాడు అని పర్టికులర్గా ఏమంటున్నాడంటే, ఇది నినివేను గూర్చినది. నినివే అంటే పట్టణం ఒకటే కాదు, మీరు దయచేసి గుర్తుంచుకోండి.
అషూరు అనే మాట మనం 3వ అధ్యాయంలో చూస్తాం. అస్సిరియన్ క్యాపిటల్, అషూరు సామ్రాజ్యానికి క్యాపిటల్. భూమి మీద వచ్చిన సామ్రాజ్యాలన్నిటిలో కూడా ఫస్ట్ ఎంపైర్ ఇది, మొట్టమొదటి సామ్రాజ్యము ఇది. సామ్రాజ్యం అంటే ఒక దేశం కాదు, చాలా దేశాలను వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. అందరి సంపదను తెచ్చుకొని వాళ్ళు ప్యాలెస్లు కట్టుకొని వాళ్ళు చాలా లగ్జరియస్ లైఫ్ జీవిస్తున్నటువంటి పట్టణము నినివే పట్టణము. ఆ నినివే పట్టణము గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి నహూము చెప్పడం జరిగింది. నహూము ఎవరు అనేటువంటి ప్రశ్న మనము అడగొచ్చు. నహూము గురించినటువంటి ఇన్ఫర్మేషను ఏమీ లేదు మన దగ్గర. నహూము ఎవరు, ఈయన ఎవరు, ఈ ప్రవక్త ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన ఎక్కడి వాడు, ఏంటి, వీళ్ళ తండ్రి పేరేంటి, ఈయన ఏం చేస్తాడు, ఏమీ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఏమనుందంటే వాళ్ళ ఊరు పేరు చెప్పారనమాట. ఏం చెప్పారు? వాళ్ళ ఊరు పేరు ఉంది. ఏమని ఉంది వాళ్ళ పేరు? ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనము. సో వాళ్ళ ఊరు పేరు రాశాడు ఎల్కోషు వాడు. అంటే కన్ఫ్యూజన్ ఏమి లేకుండా, అసలు ఈ నహూము ఎవరు, ఎక్కడి వాడు అనేటువంటి కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఆయన ఏ ఊరు నుంచి వచ్చాడో ఈ ప్రవక్త స్పష్టంగా రాయటం జరిగిందనమాట. సో ఈ ఎల్కోషు ఎక్కడుంది అనేటువంటిది ఎవరికి తెలీదు. చాలామంది అక్కడుంది, ఇక్కడుంది, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని చాలామంది చాలా చెప్పారు. కానీ నిజానికి ఈయన సదరన్ కింగ్డమ్ ప్రాఫిట్, అంటే యోధా సంబంధించినటువంటి ప్రాఫిట్. కొంతమంది ఈయన నార్త్కు సంబంధించినటువంటి ప్రాఫిట్ అని కూడా నమ్ముతారు. బట్ ఈయన ఏది ఏమైనప్పటికీ కూడా ఈయన ఇస్రాయేలీలకు సంబంధించినటువంటి ప్రాఫిట్. అంతవరకు అయితే మనకు ఫుల్గా క్లారిటీ ఉంది. ఇంతకీ పట్టణము లేకపోతే ఈ ఊరు ఎల్కోషు అనేటువంటి ఊరు ఎక్కడ ఉండొచ్చు? ఏదో ఇలా చెప్తారు అని అన్నారు కదండి, ఇక్కడెక్కడ ఉందని చెప్తారు. ఒకవేళ నేను అది చెప్పాను అనుకోండి మీకు, అండ్ నాకు ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, బట్ నేనైతే చెప్తాను మీకు. నేను అనుకుంటాను ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవరికి తెలియదు, అందరూ స్పెక్యులేషనే చేస్తున్నారు. బట్ నేను కూడా చెప్తాను. మొట్టమొదటిది ఎల్కోష్ అనేటువంటి ఒక ప్రాంతము, ఇప్పుడు మోడర్న్ డే ఇరాక్లో ఉన్నటువంటి మోసుల్ అనేటువంటి పట్టణం. మోసుల్ అనేటువంటి పట్టణం పేరు విన్నారు మీరు. ఆ మోసుల్ టైగ్రిస్ రివర్ మీద ఉంది ఇప్పుడు. నిజానికి ఆ మోసుల్ పట్టణమే నినివే. ఒకప్పుడు నినివేనే, ఇప్పుడు దాన్ని మోసుల్ అని అంటున్నాం అనమాట. ఆ పట్టణానికి నార్త్లో దాదాపు ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల పైన ఎల్కోష్ అనేటువంటి ఒక ఊరు ఉంది. సో అక్కడి వాడు అని చెప్పి కొంతమంది అంటారు. సో నిజానికి చాలామంది అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఒక టూమ్ లాంటిది ఉంది అని చెప్పి విజిట్ చేస్తా కూడా ఉన్నారు. నిజానికి ఈయన నిజంగా అసిరియన్ కింగ్డమ్ సంబంధించినటువంటి ప్రవక్త అంటే ఆన్సర్ ఏంటంటే నేనైతే నమ్మట్లేదు. సో ఆ పేరు దగ్గరగా ఎల్కోషు అనేటువంటి పేరుకు దగ్గరగా ఉంది కాబట్టి ఈయన అక్కడి వాడు, లేకపోతే ఇస్రాయేలీలను అషీరియలు తీసుకొని వెళ్ళి వేరే చోట సామ్రాజ్యంలో వేరే ప్లేస్లో లొకేట్ చేసినప్పుడు ఈయన అక్కడికి మూవ్ అయ్యాడు అని కూడా కొంతమంది అంటారు. నేనైతే దాన్ని నమ్మట్లేదు. 3వ శతాబ్దము 4వ శతాబ్దం సెయింట్ జెరోము కూడా ఈయన ఎక్కడ వాడు అనేటువంటిది ఆయన మాట్లాడతాడు. ఆయన సెయింట్ జెరోము, మీ అందరికీ తెలుసు, జెరోము హీబ్రూ గ్రీకు టెక్స్ట్లు జాగ్రత్తగా చదివి మొట్టమొదటిసారి లాటిన్ బైబిల్ని ప్రొడ్యూస్ చేశాడు ఆయన. మనము వల్గేట్ అంటాం కదా, లాటిన్ బైబిల్ని చేసినటువంటి ఆయనే ఒక టూర్ గైడ్ని పట్టుకొని నాకు ఎల్కోష్ ఎక్కడుందో చూపించు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాడంట. ఆయన సెయింట్ జెరోమ్ ఏమంటాడంటే ఎల్కోష్ అనేటువంటి ప్రాంతము కపెర్నహూమ్ దగ్గరలో ఉంది, కపెర్నహూమ్ ఏరియానే అంటాడు. కపెర్నహూమ్ అంటే అర్థము నహూము యొక్క సిటీ. కపెర్నహూమ్ అనేటువంటి మాటకు అర్థము అని చెప్పి ఆయన ఆ ప్రాంతంలో ఉంది ఈయన ఊరు అని చెప్తాడు సెయింట్ జెరోమ్. తర్వాత కొంతమంది లేదు కపెర్నహూమ్ అనేటువంటిది గలిలయలో ఉంది, నార్దర్న్ కింగ్డమ్లో ఉంది. నార్దర్న్ కింగ్డమ్లో కాదు, ఈయన సదరన్ కింగ్డమ్ ప్రాఫిట్. ఈ సౌత్లో ఎక్కడో మృత సముద్రం దగ్గరలోనో లేకపోతే జెరికోకు దగ్గరలోనో ఉందని కొంతమంది అంటారు. కొంతమంది లేదు, ఇంకా మన హెబ్రోన్కి లెఫ్ట్ సైడ్లో ప్లెయిన్స్ ఉన్నాయి కదా, సముద్రం మధ్యధర సముద్రం వైపు వెళ్ళటానికి, అటు అని కొంతమంది అంటారు. సో ఎగ్జాక్ట్ లొకేషను నాకు తెలిసి ఎవరికీ తెలీదు. సో మనము దాన్ని అక్కడే విడిచిపెట్టేద్దాం. కాకపోతే ఈయన దేవుని ప్రవక్త, ఈయన ఇశ్రాయేలీయుడు. నహూము అనేటువంటి మాటకు అర్థము ఓదార్పు. దేవుడు గొప్ప ఓదార్పుగానే ఈయనను పంపించాడు. దేవుని మాట దేవుని బిడ్డలకు గొప్ప ఓదార్పును తీసుకొని వచ్చింది. ఈయన మాట్లాడుతూ ఉన్న టైంలో నిజానికి ఇశ్రాయేలీల అందరినీ అప్పటికే తీసుకొని వెళ్ళిపోయారు.
భూమి యొక్క నలుదిక్కులకు ఇసిరేశారు. వీళ్ళే ఇసిరేశారు, అస్సీరీయులే. అంతేకాదు యెరూషలేము గోడల వరకు వచ్చి యెరూషలేమును కూడా నాశనం చేయాల్సింది దేవుడే తన కృపతో ఆపి, సన్హెరేబు వచ్చినప్పుడు ఆపి సన్హెరేబును వెనక్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత నుంచి నిజానికి డే బై డే అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ యోధా కూడా వీళ్ళ కాడి కిందే ఉన్నటువంటిది. వీళ్ళు ప్రతి సంవత్సరము ధనము తీసుకొని వాళ్ళని మరి వేధించినటువంటి సంవత్సరాల్లో నుంచి వెళ్తున్న టైంలో దేవుడు నహూము ద్వారా మాట్లాడినటువంటి దేవోక్తి ఈ మాటలు. సో ఈ మాటల యొక్క బ్యాక్గ్రౌండ్ ఆయన మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నేను దాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ఈయన జోడియన్ ప్రాఫిట్ అని నేను నమ్ముతున్నాను. మీరు అంటే హిస్టారికల్గా ఈయన టైమింగ్ కూడా నాకు గుర్తుండి నేను చెప్పాను, బట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన మీకా తర్వాత వచ్చినటువంటి ప్రవక్త. మీకా, ఐజయా చాలా ఓవర్లాప్ ఉంది కదా. మీకా, ఐజయా ఒకే టైం వాళ్ళు. ఐజయాను మీకా వాళ్ళిద్దరు తర్వాత వచ్చాడు ఈయన. నహూము 616 నుంచి 630 BC మధ్యలో ఈయన ప్రవక్తగా ఉండుండొచ్చు. సో మనషే, మీకు తెలుసు కదా, హిజ్కియా కుమారుడు మనషే ఉన్నాడు కదా. మనషే కాలంలో ఈయన ప్రవక్తగా ఉండుండొచ్చు. ఈ టైంలో జరిగినటువంటి మెసేజ్, ఇచ్చినటువంటి మెసేజ్ అనమాట ఇప్పుడు మనం చదువుతున్నటువంటి నహూము గ్రంథము. దీంతో నేను అనుకుంటాను ఈ గ్రంథానికి ఇంట్రడక్షన్గా ఉన్నటువంటి వర్స్ కంప్లీట్ చేసాం. మన దృష్టి మిగిలిన టైం అంతా 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 2, 3, 4, 5, 6 5 వచనాలు. ఈ 5 వచనాలు కూడా 5 వచనాలు కూడా మన దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి వచనాలే. మొట్టమొదట నహూము చూసింది ఏంటంటే, దేవుడు వస్తున్నాడు. ఆ వచ్చే దేవుడు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో నహూము వర్ణిస్తున్నాడు. నిజానికి ఈ వర్ణన రాయాలనుకోండి, ఇది చాలా యాక్చువల్గా పద్యం అంటాం కదా, పొయిటరీ అంటాం కదా. చాలా చక్కటి అందమైన పొయిటరీలో రాశాడు నహూము. హీబ్రూ పొయిటరీలో చాలా మనము హీబ్రూ ఆల్ఫాబెట్ అలెఫ్, బేత్, గిమ్మెల్, దాలెత్ ఉన్నాయి కదా, అవి వాడి చక్కగా రాసినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ పొయిటరీ ఇది. దాంట్లో నుంచి ఆ వచనాలను మనం బయటికి తీసి తెలుగులో మనం అనువాదంలో నుంచి చదువుతున్నాం కాబట్టి ఆ అందాన్ని ఏ అనువాదం కూడా చూపించలేదు, ఏ అనువాదంలో కూడా చదవలేము. బట్ ఇది దేవుణ్ణి వర్ణిస్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. ది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటాం కదా, దేవుడు ఎవరో చెప్తున్నాడు. కానీ ఇక్కడ సందర్భము దేవుడెవరో చెప్పాలని టాపిక్ మొదలుపెట్టి చెప్పట్లేదు నహూముకి సందర్భం ఉంది. సందర్భం ఏంటంటే, దేవుడు అసిరియా సామ్రాజ్యానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. అది సందర్భం. నినివేకి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. వాళ్ళ పాపము నిండింది. దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తి లేకపోతే ఒక సామ్రాజ్యము, ఒక రాజ్యము, వీళ్ళ పాపము నిండింది అని దేవుడు డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళడు. అంతే. ఆ డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటాడు, చాలా కాలం ఎదురు చూస్తాడు. ఇప్పుడు చూడండి, 150 years వెయిట్ చేయటం అంటే మనిషి వెయిట్ చేయలేడు. మనిషి అంత దీర్ఘశాంతుడు కాదు. కానీ ఆయన వెయిట్ చేశాడు. వెయిట్ చేస్తుంటే వీళ్ళ పాపము రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఒక్కసారి ఆకాశానికి అంటినాయో, ఆయన కన్నులు ముందుకి వీళ్ళ పాపము లిస్టు పైకి వచ్చిందో, పైకి రాగానే ఆయన లేచాడు, ఆయన బయలుదేరాడు. నిజానికి ఈ సందర్భము మనకు ఒక విషయం నేర్పిస్తుంది. అదేంటంటే, భూమి మీద ఎవరైనా కూడా దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా కూడా దేవుడు నిశ్శబ్దంగా కూర్చోడు. మీరు కూర్చుంటాడు అని అనుకుంటున్నారేమో కానీ ఆయన కూర్చోడు. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. ఇది ఆయన భూమి, ఇది ఆయన సంకల్పం నెరవేర్చాల్సిన భూమి. ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసినటువంటి ఎవ్వరిని కూడా ఆయన వదిలిపెట్టడు. అందులో సమస్య లేదు. మీరు కూడా పర్సనల్గా కూడా నేను చెప్తున్నాను, ఎవ్వరిని విడిచిపెట్టడు, ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. అందరి అకౌంటు ఆయన దగ్గర ఉంది, అందరి లెక్క ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనము ఆయన ఎదుట భయముతో, వణుకుతో, నిందారహితంగా నడవటానికే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వీళ్ళు నడవలేదు. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటంటే,
వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు, మనుషులను బెదిరించారు అనేటువంటిది మనము చూస్తాం. సో ఇప్పుడు దేవుడు వస్తున్నాడు తీర్పు తీర్చడానికి. మనం చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు కూడా ఇది ఆయన సృష్టి. ఇది యూనివర్స్ అంతా కూడా ఆయన చేసినటువంటి సృష్టి. సమస్తము తన మహత్తు గల మాట చేత జరిగిస్తున్నాడు. అంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా, ప్రతి కణము కూడా అది దాని పని అది చేస్తుందంటే కారణం ఏంటంటే దాని పని అది చేయాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. ఆయన ఏ నోటితో అయితే ఆయన కలుగును గాక అన్నాడో అదే మాటతో ఆయన ఈరోజు ఈ సృష్టి అంతా జాగ్రత్తగా భద్రంగా ఉండాలి అనేటువంటి మాట చెప్పడం ద్వారా అలా భద్రంగా ఉందంట. ఒకవేళ ఆయన లేదు అని అన్నాడంటే మాత్రం మన కన్నుల ముందే మనము భయంకరమైనటువంటి విపత్తులను చూస్తాం. మామూలుగా ఉండవు. ఇప్పుడు చూడండి, ఆకాశం నుండి అగ్ని గంధకాలు రావటం ఏంటి? ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చి పట్టణాలను, సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలను నాశనం చేయటం ఏంటి? అంతేకాదు, భూమి మీద ఆ జలప్రళయం ఏంటి? అసలు ఆయన సృష్టి లోపలికి వచ్చి, భూమి లోపలికి వచ్చి, భూమి మీద ఆయన గనక వస్తున్నాను అనేటువంటిది మీకు తెలియాలనుకోండి. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆయన వచ్చినప్పుడు సృష్టి ఎలా స్పందిస్తుంది మీరు అనుకున్నారనుకోండి. మీరు చూడండి, ఆయన ఆత్మ, మరలా చెప్తున్నాను, ఆయన శరీరము కలిగినటువంటి వాడు కాడు, ఆయన పదార్థము కాదు, ఆయన ఆత్మ. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చాడు అనేటువంటి ఫీలింగు అందరికీ తెలుస్తుంది. ఆయన ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ అందరికీ తెలుస్తుంది. కనులకు కనపడుతుంది, మనకు భయం వేస్తుంది, మనకు వణుకు కలుగుతుంది, పర్వతాలు మండిపోతూ ఉంటే మామూలుగా ఉండదు అనమాట. అంటే ఆయన వస్తుంటే నేచర్ యొక్క స్పందన డిఫరెంట్గా ఉంటుంది. ఆకాశం స్పందన డిఫరెంట్గా ఉంటుంది, క్లౌడ్ స్పందన డిఫరెంట్గా ఉంటుంది, మరి గాలి స్పందన డిఫరెంట్గా ఉంటుంది, సముద్రాల స్పందన డిఫరెంట్గా ఉంటుంది, పర్వతాల స్పందన డిఫరెంట్గా ఉంటుంది. అన్నిటి స్పందన డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాటిని చేసిన వాడే వస్తున్నాడు వాటిలోకి, వాటి దగ్గరికి వస్తున్నాడు. దగ్గరికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అలాంటి టెరిబుల్ థింగ్స్ మనము చూడటం జరుగుతుంది. ఈ పట్టణానికి మామూలుగా దేవుడు తీర్పు తీర్చబోట్లేదు. ఈ పట్టణం దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే ఈ సామ్రాజ్యాన్ని మొత్తం తీసేయాలని వస్తున్నాడు అనుకోండి. వచ్చేటువంటి దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటిది మనము ఈ 6 వచనాల్లో డిస్క్రిప్షను మనకు తెలుస్తుంది అనమాట. మన దేవుని గురించి కోపంతో వచ్చినప్పుడు మన దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటిది వర్ణిస్తున్నటువంటి వచనాలు. ఆయన ఏం చేస్తాడు, వచ్చి ఏం జరగబోతుంది అనేటువంటిది మనం 7వ వచనం నుంచి నెక్స్ట్ సండే చూద్దాం. ఈరోజు నేను ఆయన ఏం చేస్తాడు అనేటువంటి దాని మీద నేను దృష్టి పెట్టట్లేదు. ఆయన వస్తున్నాడంట. ఫస్ట్ ఆయన రాకడతోనే మొదలుపెట్టాడు ఈ గ్రంథాన్ని. సో ఈ 5 వచనాలు 2, 3, 4, 5, 6 ఈ 5 వచనాల సమ్మరీ ఏంటి అంటే, అసలు ఏం చెప్తున్నాయి ఈ 5 వచనాలు? ఈ 5 వచనాలు మన దేవుడి గురించి 3 విషయాలు చెప్తున్నాయి. మొట్టమొదటిది దేవుని వ్యక్తిత్వం చెప్తున్నాయి, రెండోది దేవుని శక్తి చెప్తున్నాయి, మూడోది దేవుని సన్నిధి గురించి మాట్లాడుతున్నాయి. 3 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిది దేవుని వ్యక్తిత్వము, 2 దేవుని శక్తి, మూడోది దేవుని సన్నిధి. ఈ 3 మాటలను మనము చూడబోతా ఉన్నాము. ఇక్కడ ఆయన న్యాయాధిపతిగాను, మరి తీర్పు తీర్చువాడుగాను వస్తున్నాడు. భూమి మీద రాజ్యాలకు న్యాయము తీర్చేటువంటి వాడిగా మనం చూస్తున్నాం. 2వ వచనము, మనం 2వ వచనము 3వ వచనం మధ్య వరకు కూడా ఆయన ఎవరు, దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తాము. ఆయన లక్షణాలు అనండి, ఆయన వ్యక్తిత్వం అనండి, ఎలాంటి వ్యక్తి దేవుడు. ఇక్కడ మరలా చెప్తున్నాను, అన్ని లక్షణాలు ఇక్కడ కనిపించవు మనకి. ఆయన లక్షణాలను ఇక్కడ మనకు చూపించేది ఏంటంటే కాంటెక్స్ట్, సందర్భం. ఏ సందర్భంలో మనం దేవుడిని చూస్తున్నాం? ఇక్కడ దేవుడు ఉగ్రుడై తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మీరు ఒకవేళ ఇలాంటి సందర్భమే ఏదైనా మాకు ఉంటుందా అని అంటే డెఫినెట్గా ఉంటుంది. నువ్వు గనక అన్బిలీవర్ అయ్యి దేవుణ్ణి తిరస్కరించి చనిపోయావు అనుకో, ఒకానొక రోజు ఇదే దేవుణ్ణి ఇదే విధంగా ఎదుర్కొంటావు అనమాట. అసలు ఆన్సరు అంటే పర్సనల్గా నాకేంటి అని అడిగావు అనుకోండి, మీకేంటంటే ఒకవేళ ఇది ఇలాంటి డిస్క్రిప్షన్ మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా చూస్తారంటే చాలామంది చూస్తారు ఇలాంటి డిస్క్రిప్షన్ని, ఇలానే వర్ణిస్తాం. దేవుని యొక్క ఉగ్రతను చూడబోయేటువంటి దినం ఏంటంటే నువ్వు ఆయన తిరస్కరించావు అనుకో, ఇలాంటి దేవుడినే చూస్తావు, ఇలాంటి దేవుడిని ఎదుర్కొంటావు. అది తప్పించుకోవడం అయితే మన వల్ల కాదనమాట. సో ఆ వ్యక్తిత్వము, దేవుని యొక్క వ్యక్తిత్వము ఏంటి, నేచర్, ఆయన స్వభావం అనండి, లేకపోతే ఆయన వ్యక్తిత్వం అనండి, ఆయన లక్షణాలు. అఫ్కోర్స్ ఆయన లక్షణాలన్నీ కూడా ఆయన వ్యక్తిత్వంలో నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ మనం నిజానికి లక్షణాలనే చూస్తున్నాం. గుణ లక్షణాలు అంటాం కదా, ఆ గుణ లక్షణాలనే చూస్తున్నాం. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆర్ పర్ఫెక్షన్స్ ఆఫ్ గాడ్ అంటాం ఇంగ్లీష్లో, అవి చూస్తున్నాం ఇక్కడ. ఆయన ఎవరు?
ఆయన వ్యక్తిత్వం ఏంటి అని అంటే ఇక్కడ 2వ వచనం 3వ వచనం నేను చదువుతాను చూడండి. ఏమంటాడంటే, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకును. ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా ఆయన గురించినటువంటి ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఆయన కోపంగా ఉన్నాడు అనేటువంటిది మనకి ఇందాక నేను చదివాను, మహోగ్రత గలవాడు అనే మాట చదివాను. ఆయన విరోధుల మీద కోపం ఉంచుకున్నాడు అనేటువంటిది కూడా మనం చదివాం. చాలా యాంగ్రీగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ర్యాత్ ఆఫ్ గాడ్ ఆర్ ది యాంగర్ ఆఫ్ గాడ్ అంటాం కదా, మనం రౌద్రము, కోపము ఆ మాటలు వాడతాము. నిజానికి న్యూ టెస్టమెంట్ కూడా ఆయన కోపాన్ని, ఆయన రౌద్రాన్ని ఎవరైతే ఆయన తిరస్కరించారో వాళ్ళు చూస్తారని దేవుని వాక్యం చెప్తుంది. సో మీరు రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి నేను చదువుతాను. చదివితే మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో 2వ అధ్యాయంలో ఈ మాట ఉందన్నమాట. ఏమని ఉందంటే 2వ అధ్యాయము 5వ వచనము 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనే మాట ఉంది. ఉగ్రత దినం అంటే ఏంటి? ఉగ్రత అంటే ఏంటి? కోపము. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆ రోజు నువ్వు చూసే దేవుడు ఎలా ఉంటాడు? ఉగ్రుడుగానే ఉంటాడు, కోపంగా ఉన్నటువంటి వాడుగానే ఉంటాడు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ అంటాడు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీద దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చునని ఉంది. ఏమనుంది? ఏమొస్తుందంట? దేవుని రౌద్రము, దేవుని ఉగ్రత, ఇండిగ్నేషన్, యాంగర్, ర్యాత్. ఈ మాటలు మనం వాడాలి. ఎందుకంటే దేవుడు అలానే కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ. చాలా ఉగ్రుడిగా కనిపిస్తున్నాడు, చాలా కోపం వచ్చిన వాడిగా కనిపిస్తున్నాడు. నిజానికి ఆయన చాలా కోపంగా ఉన్నాడు. కనిపించడం కాదు, నిజానికి ఆయన కోపంగానే ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. మీరు చూడండి, మనం ఎప్పుడు దేవుడిని ఎలా ప్రజెంట్ చేస్తాం తెలుసా? నాకు తెలిసి చర్చెస్లో దేవుడు ఉగ్రుడు అనే మాట ఎవరు ప్రీచే చేయట్లేదు అనమాట. ప్రీచింగ్ లేదు, అసలు ప్రీచింగ్లో లేదు, ఇది మాటే లేదనమాట. దేవుడు ఉగ్రుడు అని చెప్తే ఎవరు వస్తారండి చర్చ్కి? ఎవరు రారండి? దేవుడు ఉగ్రుడని, దేవుడు కోపం గలవాడని మీరు చెప్పకండి అంటే నిజానికి అంటే ఏంటి? నువ్వు మనుషులకి ఏం కావాలో అది చెప్తావా? దేవుడు ఎవరో చెప్పవా? వాక్యంలో ఉన్నట్టుగా దేవుడు ఎవరంట? ఉగ్రుడు. దేవుడు కోపము గలవాడు. ఆ మాట మహోగ్రత గలవాడు అనేటువంటి మాట కూడా ఉంది కదండి. ఆయన ఈజ్ నాట్ జస్ట్ యాంగ్రీ. నిజంగానే మొత్తం అంటే ఆయన ఎలా వస్తున్నాడంటే నిజానికి ఆ పట్టణం మొత్తం, ఆ సామ్రాజ్యం మొత్తం ఎలా చేత్తో పట్టుకొని ఇలా పీకేసి పిండి పిండి చేసి ఇసిరి అవతలేసాడు. అంత కోపంగా ఉన్నాడు అనమాట. అంటే ఎంటైర్ కింగ్డమ్ని, ఎంపైర్ని పట్టుకొని భూమి మీద నుంచి ఇలా పీకేసి ఇలా ఇసిరేసాడు అనుకోండి. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పిక్చర్. అలా మనకు ఇక్కడ కనిపిస్తాం. ర్యాత్ఫుల్, ఇంగ్లీష్లో మనము ర్యాత్ అండ్ ర్యాత్ఫుల్ అనేటువంటి మాటలు మనం చూస్తాం. నిజానికి నేను వచనం చదువుతా ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. ర్యాత్ ఆఫ్ గాడ్, ర్యాత్ ఆఫ్ గాడ్ ఆర్ యాంగర్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత, దేవుని కోపము. దేవుని ఉగ్రత, దేవుని కోపము మీద ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది నాకు. మీరు చూడండి, జలప్రళయం ఏంటి? సొదొమ గొమొర్ర ఏంటి? దేవుని కోపం. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిందంతా ఏంటి? దేవుని కోపం. సిలువ మీద దేవుని కుమారుడి మీద దేవుడు కుమ్మరించింది దేవుని ఉగ్రతే. అంటే మనము బైబిల్లో ఎటువైపు వెళ్ళినా, ఇప్పుడు రోమన్స్ 2nd చాప్టర్ చదివాను, ఏంటది? దేవుని ఉగ్రతే. రోమా 1:18 ఏం చెప్తుంది? ఒకసారి చదవండి. రోమా 1:18 ఏం చెప్తుంది? 2వ అధ్యాయం చదివాం కదా. 1:18 ఏం చెప్తుంది? అదే చెప్తుంది. నిజంగా దేవుడు కోపంగా ఉన్నాడనే చెప్తుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. దేవుని ఉగ్రత, దేవుని కోపము బయలుపరచబడతా ఉంది. నిజానికి ఆయన కోపం వస్తే అంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అంటే ఆయన నిజమైన కోపము మనము నిజానికి చాలా మంది చూడబోతున్నారు. ఆయన కోపం వస్తే ఎలా ఉంటుందంట అంటే చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను, మీకు అర్థమవుతుంది ఆయన కోపం వస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది. 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. చూడండి, మీరు అసలు ఎప్పుడు చూసుంటారు ఇలాంటివి.
ఆయన కోపం వస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఎప్పుడైనా చూసారా మీరు ఆకాశంలో నక్షత్రాలు రాలి భూమి మీద పడటం? లేకపోతే సూర్యుడు కంబళి వలె నలుపోవటం, చంద్రబింబం అంతే రక్తవర్ణం అవటం? అంతేకాదంట 14వ వచనం, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పిను. చూడండి, అంటే ఫౌండేషన్సే మొత్తం షేక్ అయిపోతున్నాయి అనమాట. షేక్ అయిపోతుంటే చూడండి 15వ వచనం, భూరాజులు గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును ఏం చేస్తున్నారంట? కొండ గుహలలోను బండల సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును, దానిని తాళజాలిన వాడెవడు అని కేకలు పెడుతున్నారంట. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు, కేకలు పెడుతున్నారు. చూడండి ఏమవుతుందో తెలుసా? దేవుడు ఉగ్రుడు అనే చూసిన రోజు మనుషులు మెంటలు వచ్చిన వాళ్ళలాగా అయిపోతారు. బేసికల్గా పరిగెడుతుంటారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. ఏ స్టేట్లో ఉన్నారంటే వీళ్ళు ఆఖరికి ఏమంటున్నారు? బండలతో పర్వతాలతో ఏమంటున్నారు? మమ్మల్ని ఆ మహా ఉగ్రుడైన దేవుడి సన్నిధి నుంచి కాపాడండి, మా మీద పడండి అని. పర్వతం నీ మీద పడితే నువ్వు బతుకుతావా? బండలు నీ మీద పడితే బతుకుతావా? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఉగ్రత, దేవుని కోపము మామూలుగా ఉండదు. దేవుడు ఆ కోపము ఆ ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు కాబట్టే ఆయన కృపను ఆయన ప్రేమను తిరస్కరించిన వాళ్ళు నిత్యము నరకంలో ఉంటున్నారు అనమాట. నరకము కూడా ఆయన ఉగ్రతకు ఆయన కోపంకు ప్రూఫ్. అంత ఉగ్రుడుగా దేవుడు మహా ఉగ్రుడుగా వస్తున్నాడంట. వస్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. నిజంగా చెప్తున్నాను, మరలా ఇదే నేనేవో పట్టణానికి ఆయన పిలిచాడు. కృప చూపించాలనుకున్నాడు, దయ చూపించాలనుకున్నాడు. ఆయన కృపను తిరస్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికితే తప్పించుకుంటారా దేవుని ఉగ్రతను? ఎవరూ తప్పించుకోలేరు. నాకు నినివే కనిపించట్లేదు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు నినివే కనిపించట్లేదు, అసిరియా సామ్రాజ్యం కనిపించట్లేదు. నాకు మీరే కనిపిస్తున్నారు. నాకు భయం వేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే, భూమి మీద ఉన్నటువంటి నరులందరిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమని భయం వేస్తుందంటే, అయ్యో వీళ్ళు దేవుడు కోపంలోకి వెళ్తారా? దేవుడు ఉగ్రతలోకి వెళ్తారా? ఆ రోజు వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళ జీవితాలు ఏంటి? ఆయన సన్నిధి నుంచి కాపాడమని కేకలు పెట్టడం ఏంటి? అసలు ఏంటిదంతా అని భయం వేస్తుంది అనమాట. దయచేసి నేను చెప్తున్నాను మరలా, ఈ రోజే ఆయన కృపను తిరస్కరించకండి. దయచేసి ఆయన ప్రేమను తిరస్కరించకండి. పరిగెట్టుకుంటూ సిలువు దగ్గరికి రండి, దేవుని కుమారుడి దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ కుమారుడు నేను పొందాల్సిన ఉగ్రత, నీ ఉగ్రత అంతా కూడా, నీ కోపం అంతా కూడా ఆయన సిలువులో తీసుకున్నాడు, నేను ఆయన కిందకు వస్తానని చెప్పి నువ్వు దేవుని కుమారుడి దగ్గరికి రావాలనే నేను కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కూడా బ్రతిమలాడుతున్నాను. ఇంకెవరైనా కూడా దేవుడికి మీ జీవితం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతుంటే కనుక దయచేసి అక్కడ బ్రతకండి. అది సేఫ్ ప్లేస్ కాదు. అది మీకు దేవుని ఉగ్రత మీ మీదకి రావడానికి కారణమవుతుంది. కానీ ఆ ఉగ్రత నుండి మీరు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. రండి, సిలువ దగ్గరికి రండి, దేవుని కుమారుడి దగ్గరికి రండి, కృప దగ్గరికి రండి, క్షమాపణ దగ్గరికి రండి. ఆయన క్షమిస్తాను అంటున్నాడు, ఆయన ప్రేమ చూపిస్తాను అంటున్నాడు. వీళ్ళకి అవకాశం లేదు, ఇంక అయిపోయింది, వీళ్ళకి టైం అయిపోయింది, టైం అప్ అనే మాట అంటాం కదా, టైం అప్, ఇంక అయిపోయింది. వీళ్ళకి ఆ కృప లేదు. ఆ కృప లేకుండా కూడా కొంతమంది ఈ రోజు కూడా చనిపోతున్నారు సిలువ దగ్గరికి రాకుండా, బ్రతిమలాడుతుంటే పాప క్షమాపణ కోసం. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అంత మహా ఉగ్రుడైన దేవుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఇదిగో దేవుడు వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు మామూలుగా రావట్లేదు, చాలా కోపంగా వస్తున్నాడు, చాలా యాంగ్రీగా ఉన్నాడు. ఆయన కోపమును నహూము చూశాడు. మీరు అంటారు కదా, దేవుడు కోపంగా ఉన్నాడని ఎలా తెలుసు అంటే, ఆయన పిక్చర్, విజన్లో, దర్శనంలో ఆయనకి కనపడుతుంది దేవుడు కోపంగా ఉన్నాడని. మహా ఉగ్రుడే వస్తున్నాడు, ఆయన శత్రువుల మీదకి వస్తున్నాడని. ఆయనకు శత్రువులు ఉన్నారు. ఎవరో శత్రువులు చెప్పమంటారు? ఇక్కడ శత్రువులు అసిరియా సామ్రాజ్యం, నినివే పట్టణము అసిరియా సామ్రాజ్యం. వీళ్ళు ఆయనకి శత్రువులు ఎలా అయ్యారంటే, ఆయన సంకల్పాన్ని టచ్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? ఆయన సంకల్పాన్ని టచ్ చేశారు. ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పానికి వ్యతిరేకంగాను ఆయన ఏర్పరచుకొని ఆయన నిబంధన చేసినటువంటి ఆయన ప్రజలనే పాడు చేయడానికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు నా శత్రువులు అంటున్నాడు. ఎనిమీస్ ఆఫ్ గాడ్. మనము శత్రువులు అనేటువంటి మాటని మనం ఇక్కడ రెండు విధాలుగా చూసాం కదా. వారు తన శత్రువులు అన్నాడు,
తనకు విరోధులు అన్నాడు. ఎనిమీస్ అండ్ ఆల్సో అడ్వర్సరీస్. మనము ఈ రెండు విధాలుగా వర్ణిస్తున్నాడు. వాళ్ళు దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. దే ఆర్ రియల్లీ ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవుడి సంకల్పాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కడు, దేవుడి చిత్తాన్ని, దేవుడి వాక్యాన్ని భూమి మీద ప్రశ్నించిన ప్రతి ఒక్కడు దేవునికి శత్రువే. గుర్తుపెట్టుకోండి, దేవుని శత్రువు ఎవరంటే సిలువను తిరస్కరిస్తే కనుక వాళ్ళు దేవుని శత్రువే. మరలా నేను సిలువను మరలా ఎందుకు తీసుకొస్తున్నానంటే, నాకు నహూము గ్రంథము చెప్తున్నాను కానీ నా మనసు నహూము గ్రంథం మీద లేదనమాట. నా మనసు అంతా కూడా అరే సిలువ దగ్గరికి రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇది నహూము గ్రంథంలో ఏం జరిగిందో అయిపోయింది. నిజానికి ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి దేవుడి దగ్గర రాకుండా చనిపోతే ఏ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేటువంటి బాధ నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరైతే దేవుని సంకల్పాన్ని తిరస్కరించి ఆయనకు వ్యతిరేకంగా జీవించాలని నిర్ణయించుకున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువులే. వీళ్ళు మామూలు అరాచకాలు చేయలేదు, క్రూరమైన దుర్మార్గాలు చేశారు. వీళ్ళు అంతమంది జీవితాలను నాశనం చేశారు. దేవుడు స్వరూపంలో చేయబడిన మనుషులను, ఎన్ని కుటుంబాలను, ఎన్ని జీవితాలను, లక్షల మంది జనాన్ని వీళ్ళు నాశనం చేశారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా శత్రువులు వాళ్ళు, నేను వస్తున్నాను, నేను వచ్చి ఏం చేయాలో వాళ్ళకి అది చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్త దీని బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు వచ్చి ఎన్ని సామ్రాజ్యాలను నాశనం చేశారు నేను చెప్పాను. ఇది ఒక చిన్న పట్టణంగా మొదలైంది. అషూరు అనేటువంటి పట్టణం ఇది వీళ్ళది. నినివే తర్వాత అయింది క్యాపిటల్. ముందు ఫస్ట్ క్యాపిటల్ వాళ్ళది నినివే కాదు. వాళ్ళది ఏ క్యాపిటల్? అషూరు. అషూరు ఆదికాండం 2వ అధ్యాయంలోనే చూపించాను మీకు అషూరు పట్టణం. ఆ పట్టణంగా మొదలైన వీళ్ళు ఎన్ని రాజ్యాలను, ఎన్ని దేశాలను ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈజిప్ట్ని ఆక్రమించుకున్నారు. అంత దూరం వెళ్ళి అంతమందిని ఆక్రమించుకొని అంతమంది జీవితాలను నాశనం చేస్తమే కాకుండా, దేవుడు తను ఏర్పరచుకొని ప్రేమించి తన బిడ్డలుగా చేసుకొని తన స్వాస్థ్యము వాళ్ళకిచ్చి అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్న దేవుని బిడ్డల దగ్గరికి వచ్చే టచ్ చేశారు. వాళ్ళని టచ్ చేయటమే కాదు, వాళ్ళ జీవితాలు ఎప్పటికీ తలక్రిందులుగా చేశారు. మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళ జీవితం మంచిగా అవుతుంది అనేటువంటి ఆశ లేకుండా చేశారు. చూడండి, మనకే రోజు జరగలేదు ఇలా. మన కుటుంబాల మీద, మన పొలాల మీద, మన ఇళ్ల మీద, మన పట్టణాల మీద శత్రువు వచ్చి మన భూములు, మన ఆస్తులు అన్నీ లాక్కొని మనల్ని చంపేసి కొంతమందిని బానిసలుగా చైన్లు కట్టుకొని తాళ్ళు కట్టి బానిసలుగా వేరే దేశాలకు తీసుకెళ్ళడం అనేటువంటిది మనకెప్పుడు జరగలేదు. వాళ్ళు ఏం చేశారో అర్థం చేసుకోవాలనుకోండి. మీరు లాస్ట్ 3 మెసేజెస్ వినండి, మీకు అర్థమవుతుంది. మనకి ఇప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది అంటే, ఇశ్రాయేలీలు స్పందించాలి. ఇశ్రాయేలీలు కాదు, అసిరియా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళ మీద తిరగబడాలి. ఏమవ్వాలి? వీళ్ళ మీద తిరగబడాలి. తిరగబడి ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి. మనము మెదలకుండా ఉంటే వీళ్ళు తొక్కేస్తారు, మన జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి తిరగబడదాము, పోరాడదాము, రండి, మనమే ప్రతీకారం తీసుకుందాం రండి అని అన్నారా? వీళ్ళు ప్రతీకారం తీర్చుకోగలిగిన పరిస్థితిలో ఉన్నారు అసలు వీళ్ళు? వాళ్ళని కుటుంబాలతో కాదు, మొత్తం దేశమే చెట్టును పీకేసినట్టు పీకేసి తీసుకెళ్ళి ఎక్కడో నాటాడు. వీళ్ళేం ప్రతీకారం తీర్చుకుంటారు వాళ్ళతో? రెండో పుస్తకం నాకు ఆలోచనలోకి వచ్చింది, ప్రతీకారము. రెండో పుస్తకం దేని మీద రాయాలి? ఇటం చదువుతుంటే మొట్టమొదటిది దేవుడు ఉగ్రుడు అనే పుస్తకం, రాత్ ఆఫ్ గాడ్. రెండోది ప్రతీకారము. ఆ మాట ఎన్నిసార్లు ఉంది ఆ వచనంలో? 1, ప్రతీకారము చేయువాడు యెహోవా ప్రతీకారము చేయును, ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది ప్రతీకారము. ప్రతీకారము అనేటువంటి మాట మనందరికీ తెలుసు. మనందరం ఏదో ఒక రూపంలో మనకి ఏ రోజు ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారంతో తీర్చుకోవాలని అనిపించింది మనకి. ప్రతీకారం అంటే ప్రతిదండన. బాగా అర్థం అవ్వాలంటే తెలుగులో పగ తీర్చుకోవటం అంటాం కదా. ఏంటది? పగ. వీళ్ళు ఎలా చేస్తారా, నన్ను ఎలా చేస్తారా, నా జీవితాన్ని ఎలా చేస్తారా, మా కుటుంబాన్ని ఎలా చేస్తారా, లోపల నాకు ఏమంటారు కోపంతో రగిలిపోతున్నాను, నేను ఎలాగైనా వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను. పగ. సో ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఉగ్రుడు మాత్రమే కాదంట, దేవుడే పగ కూడా తీర్చుకుంటాడంట. ఆయనే పగ తీర్చుకుంటాను అన్నప్పుడు నీకెందుకు మెదలకుండా ఉండొచ్చు కదా. మనం పగ తీర్చుకోవటం ఏంటి?
ఎవరి మీద పగ తీర్చుకోవాలి మనం? పగ తీర్చుకోవద్దు. ఆయన తీరుస్తాడు పగ. ఆయనకు తెలుసు ఏం చేయాలో, ప్రతీకారం ఎలా చేయాలో, ఎవరికి ఎక్కడ ప్రతీకారం చేయాలో, ఎవరిని ఏం చేయాలో ఆయనకు అంతా తెలుసు. మొత్తము గమనిస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు, దేవుడు చాలా పెద్దవాడు, ఆయన చాలా పెద్దవాడు కాబట్టి సామ్రాజ్యాల లెవెల్లోనే ఆయన ఆలోచిస్తాడు, సామ్రాజ్యాల లెవెల్లోనే ఆయన ఎంటర్ అవుతారు భూమిలోకి, ఈ టైమ్ అండ్ స్పేస్లోకి సామ్రాజ్యాల లెవెల్లో ఏదైనా ఇట్లాంటి అట్రాసిటీస్ జరిగితే వస్తాడు. ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి రాడు. కాబట్టి వ్యక్తిగతంగా అయితే ఎవరు పగ వాళ్ళు తీర్చుకుంటా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఏ వ్యక్తి అయినా కూడా నీ మీద చేసినటువంటి పాపం నిజానికి నీ మీద కాదు చేసింది, దేవుడి మీద చేశాడు ఆ వ్యక్తి. నువ్వు వేరే వాళ్ళ జీవితాల మీద చేసినటువంటి పాపము నువ్వు వాళ్ళ జీవితాల మీదే కాదు చేసింది. నువ్వు ఎవరి మీద చేసావో తెలుసా? దేవుడు సృష్టిలో పెట్టినటువంటి తన వాక్యాన్ని పక్కకు నెట్టేసావు. కాబట్టి ముందు నువ్వే టార్గెట్ దేవుడికి. నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి నువ్వే పగ తీర్చాల్సిన అవసరం లేదు. నిజానికి నీ జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తున్నటువంటి వాడు దేవుడు. ఆయన పగ తీర్చుతాడు, పగ తీర్చుకుంటాడు. నువ్వేమీ వెళ్ళి వాళ్ళ జీవితాల మీదకి వెళ్ళి నువ్వేమీ చేయకూడదనే దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనిషి కోపము నీతిని జరిగించదు. నిజానికి మనకు తెలీదు, చాలాసార్లు మనం తప్పుగానే వెళ్తాం వేరే వాళ్ళ మీదకి. పగ తీర్చుకోవటం ఎవరి పని? దేవుని పని. వెంజన్స్ ఈజ్ మైన్ అంటాడు. పగ తీర్చుకుంటా నా పని, మీ పని కాదు, ఎవరి పని కాదు. మనం అది చేయకూడదు. నిజానికి దేవుని వాక్యము మరలా చెప్తున్నటువంటి సత్యము, మనం వినేటువంటి సత్యము ఏంటంటే, నిజానికి దేవుని వాక్యంలో కూడా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పగ తీర్చుకోకుండా దేవుడికి అప్పగించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. దావీదు పగ తీర్చుకోలేదు. తన శత్రువు, తనను చంపాలనుకున్న శత్రువు చేతిలో దొరికినా కూడా వదిలేసాడు. ఏమన్నాడు? నేను దేవుడికి వదిలేస్తున్నాను నీ విషయం. దేవుడు చేస్తాడు, నీకు ఏం చేయాలో అది చేస్తాను. ఇర్మియా పగ తీర్చుకోలేదు. ఇర్మియాని ఎంత బాధ పెట్టారు. ఏ రోజు ఏమన్నాడు? ప్రభువా నువ్వే వీళ్ళకి ప్రతీకారం చేయన్నాడు, కానీ ఏ రోజు తన చేతిలో తీసుకొని తన ప్రతీకారం ఏమి తీర్చుకోలేదు. ఎనీవే, మనము చాలాసార్లు మన జీవితాలను నాశనం చేసిన వాళ్ళు మనకన్నా పవర్ఫుల్ పీపుల్. వాళ్ళ మీద మనిషి పగ తీర్చుకోవడం అంటూ జరగదు. మన మీద వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టే మన జీవితాలను నాశనం చేశారు. నీ పవర్ చాలు దానికి. యువర్ పవర్ ఈజ్ నాట్ సఫిషియంట్ అండ్ యూ బెటర్ డోంట్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి అసలు నువ్వు ఆలోచించొద్దు. వదిలేసి దేవునికి విడిచిపెట్టే. దేవునికి విడిచిపెట్టే. నా ఆస్తి లాక్కున్నాడు, నా పొలం లాక్కున్నాడు, మా జీవితాల మీదకి వచ్చాడు, మా కుటుంబాలను పాడు చేశాడు, మమ్మల్ని బెదిరించాడు. భూమి మీద అంతా ఇదే జరుగుతుంది. బలాత్కారము అంటే ఏంటి అర్థం? బలాత్కారం అంటే ఏంటి? వేరే వాళ్ళ జీవితాలను పాడు చేయటమే బలాత్కారం అంటే. ఆ బలాత్కారం చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, హీ ఈజ్ కీపింగ్ ద ట్రాక్ ఆఫ్ ఎవ్రీ ఇన్సిడెంట్. ప్రతిదీ కూడా ఆయన జాగ్రత్తగా ట్రాక్ పెట్టుకుంటున్నాడు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు పట్టుకోవాలో అక్కడ పట్టుకొని వాళ్ళకి ప్రతీకారము ఆయన చేస్తాడంట. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేయటం కాదు. నిజానికి మీరు చూసారా, ఆయన ఎంత పర్సనల్గా తీసుకున్నాడో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎవరికి శత్రువులు? ఇశ్రాయేలీయులకు శత్రువులు. వాళ్ళు ఎవరికి శత్రువులు? మిగిలిన వాళ్ళకి శత్రువులు. ఈయనకి ఎలా శత్రువులు అయ్యారు? అంత పర్సనల్గా తీసుకున్నాడు ఏంటినా? ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నాడు చెప్పమంటారా? భూమి మీద ఎవరు ఏం చేసినా కూడా ఆయన న్యాయ విధులకు వ్యతిరేకంగా ఆయన పర్సనల్గానే తీసుకుంటాడు. ఇది ఆయన భూమి, ఇది ఆయన సామ్రాజ్యం. ఆయన సామ్రాజ్యంలో, ఆయన భూమిలో ఆయన ఆజ్ఞలు నెరవేరకుండా మనిషి ఏం చేసినా కూడా అది పర్సనల్గానే తీసుకుంటాడు. ఆయన గుర్తుపెట్టుకోండి, పర్సనల్గా తీసుకుంటాడు. అవన్నీ జాగ్రత్తగా ట్రాక్ చేస్తాడు. ట్రాక్ చేసి ఎవరిని ఏం చేయాలో ఆ ప్రతీకారం చేసేటువంటి వాడు దేవుడు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆయన గురించి మనము ఎక్కడ చదివినా కూడా దేవుని వాక్యంలో దేవుడే మనకు ప్రతీకారము తీర్చువాడుగా మనకు కనిపిస్తాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో మనము ఈ మాటల్ని చూస్తాం. 32వ అధ్యాయము 35వ వచనం. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే అనే మాట అంటాడు. మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఏమంటాడు? పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. దేవుడు మాత్రమే చేయగలడు. అది ఆయనకే రైట్. సో 41వ వచనం అంటాడు, నా చేత న్యాయమును పట్టుకుని ఎడల
నా శత్రువులకు ప్రతీకారము కలుగు చేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. ఆయన ప్రతీకారము అనే మాట, ప్రతీకారం చేయటం అనేటువంటిది మనము దేవునికి అప్పగించటమే మనకు మంచిది. ప్రతిదండన మన 43వ వచనం అంటాడు, జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును. ఆయన ప్రతిదండన, ప్రతీకారము నిజానికి మీనింగ్ అయితే అది ఏంటంటే దేవుడు ప్రతిదండన చేస్తాడు, ప్రతీకారము చేస్తాడు. మనము తొందరపడి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు జరిగిన అన్యాయాన్ని దేవుడికి చెప్పండి. నిజానికి మీరు చెప్పకపోయినా ఆయన చూస్తున్నాడు, ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఆయనకి ఒక టైం ఉంది, ఆ టైం ప్రకారము ఆయన చేస్తాడు. న్యూ టెస్ట్మెంట్లో కూడా 2 వర్సెస్ చదువుతాను మీకు అర్థం కావటం కోసం. ప్రతీకారము ఎవరు చేయాలి, ఎవరి చేతుల్లో ఉంటుంది అనేటువంటిది. 12వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 17వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. 18, 19 కూడా నేను చదువుతాను. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడు, శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇక్కడ అంటాడు 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. వీఆర్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్స్. న్యూ టెస్ట్మెంట్ బిలీవర్కి ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ అనమాట. సో ఆయన అంటాడు, గాస్పల్ నీకు అర్థమైంది కాబట్టి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. మరలా సేమ్ మనం నహూములు ఏం చదువుతున్నామో ఇక్కడికి అక్కడికే వచ్చాం, తిరిగి ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకుంటే ఎవరి పని? మన పని కాదు. మన పని అయితే మనల్ని చేయమనేవాడు కదా ఆయన. మనల్ని చేయొద్దు అంటున్నాడు, మీరు చేయొద్దు అంటున్నాడు. నో నో నో, మీరు చేయొద్దు, నేను చేస్తానంటున్నాడు. ప్రతిఫలము నేనే ఇస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆయన ప్రతిఫలము ఇచ్చువాడు, ఆయన పగ తీర్చుకునేవాడు. మనము ఆయనకు అప్పగించటము మంచిది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా నేను చదువుతాను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనే మాట చదువుతాం. పగ తీర్చుట నా పనే, నేనే ప్రతిఫలం ఇత్తును. మనం చెప్పాను, నేను డ్యూటరానమీని కోట్ చేసి చెప్పాను, ద్వితీయోపదేశకాండము. ఆయన అంటాడు, పగ తీర్చుకుంటాము మన పని కాదు, పగ తీర్చుకునేవాడు దేవుడు, ప్రతీకారము చేయువాడు దేవుడు. కాబట్టి దేవునికి మనము అప్పగించాలి. నిజానికి ఇక్కడ దేవుడు ఆయనే చెప్తున్నాడు, నేనే వస్తున్నాను, నేనే వీళ్ళకి ప్రతీకారము చేస్తాను. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అట్లీస్ట్ 2 విషయాలు చూసాం మనం. ఏమని చూసామంటే, దేవుని యొక్క వ్యక్తిత్వము ఏంటంటే ఆయన ఉగ్రుడుగా ఉన్నాడు. రెండోది, ఆయన ప్రతీకారము చేయువాడుగా కూడా కనిపిస్తున్నాడు. ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. అసలు ఎందుకు ఈయనకి ఎంత కోపం వచ్చింది? ఎందుకు నేనే పగ తీరుస్తాను అంటున్నాడు? దానికి కారణం ఏంటంటే, మన దేవుడు రోషము గల దేవుడు అంట. ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. ఏముంది దానికి కారణం ఏంటి? రోషము గల దేవుడు. ఆ మాట ఉంది కదండి, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు అనే మాట ఉంది. రోషము, ఆయనకి ఆయన నామమును లెక్క చేయకపోయినా, ఆయన సంకల్పాన్ని లెక్క చేయకపోయినా, ఆయన ప్రజలను తాకిన, ఆయన ఉద్దేశాలను ఆపాలని చూసిన, ఆయనకు ఏమొస్తుంది? రోషము వస్తుంది. నిజముగా రోషము కలిగిన వాడు దేవుడు ఒక్కడే. రోషము ఆయనకి ఎలా వస్తుందంటే, నిజంగా అసలు ఇక్కడ మన దేవుడిని చూస్తున్నాం అనుకోండి, మనకు అన్యాయం జరిగితే ఏమొస్తుంది? రోషం కూడా వస్తుంది.
మన ప్రాపర్టీని తాకి లాక్కున్నారు అనుకోండి, ఏమొస్తుంది రోషం. మనకిది కాదు, మన వాళ్ళది తాకినా కూడా మన బంధువులంతా ఏం చేస్తారు వెనకాల, అరే మనోళ్ళు మనోళ్ళని ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తారు. ఎందుకని వాళ్ళు ఎందుకు వస్తారు? మన దాన్ని తాకాడు అనే మన బంధువులు వీళ్ళు, మన రిలేటివ్స్ మనోళ్ళని తాకుతాడు వాడు వచ్చి, లేకపోతే వాళ్ళు వచ్చి మనోళ్ళని ఇలా అంటాడా అని వీళ్ళకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? రోషం వస్తుంది. సో ఆ విధంగా ఆయనకంట ఆయనకి రోషము వస్తుందంట. ఆయన రోషం గురించి దేవుని వాక్యము అంటే ఒక చోట కాదు, ఒక విధంగా కాదు. దానికి ఆయన రోషం రావటానికి అట్లీస్ట్ దేవుని వాక్యంలో 9 కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన నామం విషయంలో ఆయనకు రోషం వస్తుందంట. వేరే దేవతలని దేవుళ్ళని ఆరాధన చేస్తే ఆయనకు రోషం వస్తుందంట. తర్వాత అంతేకాదు, ఆయన ఎవరైనా పరిశుద్ధంగా చూడకుండా కనుక ఎట్లా పడితే అట్లా చేస్తే ఆయనకు రోషం వస్తుందంట. మనుషులు ఆయన పరిశుద్ధతను లెక్క పెట్టకుండా పాపం చేసినప్పుడు ఆయనకు రోషం వస్తుందంట. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వచ్చింది ఆయనకు రోషము? పాపం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆయనకంట ఆయన మహిమకు ఎవరైనా భంగం కలుగు చేస్తే ఆయనకి రోషం వస్తుందంట. ఆయన రాజ్యం మీదకి ఎవరైనా వస్తే ఆయనకి రోషం వస్తుందంట. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. అంతేకాదు, ఆయన భూమి మీద కానీ, ఆ యెరూషలేం మీద కానీ, ఆయన ఏర్పరచుకున్న తన ప్రజల జోలికి కానీ ఎవరైనా వస్తే కూడా ఆయనకి రోషము వస్తుందంట. ఆయనకు రోషము వస్తుంది అనేటువంటి మాట మనము దేవుని వాక్యంలో చాలాసార్లు చూస్తాం. కానీ ఫ్యూ వర్సెస్ నేను చదువుతాను, మనం అర్థం చేసుకోవాలి ఆయనకి రోషం వస్తుంది అనేటువంటిది. మనము ఇంగ్లీష్లో మనము జెలస్ అంటాం కదా. ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ జెలసీ అంటే అర్థం ఏంటంటే నాకు లేదు వేరే వాళ్ళకు ఉంది, అది జెలసీ. అది కాదు, దేవుడికి ఉంది ఏంటంటే, దేవుడికి ఉన్న జెలసీ ఏంటంటే నాది అన్నదాని జోలికి ఎవరన్నా వస్తే వస్తుంది కదండి, అది ఆయనకి దేవుడికి ఉన్నటువంటి జెలసీ. అంతేగాని ఆయనలో లేకపోవటానికి ఏమీ లేదు కదా, ఆయనలో సమస్తం ఉంది. ఆయనకి జెలసీ ఎలా వస్తుంది? నెగిటివ్ జెలసీ ఏమి ఉండదు ఆయనకు ఉన్నంత పాజిటివ్ జెలసీనే. అంటే ఏంటంటే ఆయన నామాన్ని ఎవరైనా గౌరవించకపోయినా, ఆయన ప్రజలను ఎవరైనా గౌరవించకపోయినా, ఆయన సంకల్పాన్ని ఎవరైనా గౌరవించకపోయినా, ఆయన ప్రేమించే వాళ్ళని ఎవరైనా ఏమైనా చేసినా అది అలాంటప్పుడు వస్తుంది ఆయనకి రోషము గల దేవుడు ఆయన అనేటువంటిది మనము చదువుతాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో కదా, 5వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్లే అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఆయనను ఆరాధించకుండా, నిజమైన దేవుడిని ఆరాధించకుండా మనల్ని మనం ఆరాధించుకున్నా, లేకపోతే వేరే దేవతలను దేవుళ్ళను ఆరాధన చేసినా కూడా దేవుడు అంటాడు, నేను రోషము గల దేవుడును. నిర్గమకాండము 34వ అధ్యాయం 14వ వచనం ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన పేరే ఏంటంట? ఆయన పేరేంటి? యెహోవా మాత్రమే కాదు, ఆయన పేరేంటంట? రోషము గల యెహోవా అంట. ఆయన నామము గురించి మాట్లాడుతున్నాడు, అంతే కదా. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయనకి ఆ రోషము ఉంది అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సో ఆయన రోషము గల యెహోవా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో రోషం పుట్టించకూడదు ఆయనకి. 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇందాక చదివాం కదా, ఆయన ఏమంటాడు, ప్రతీకారము చేయవాడు అనేటువంటి అధ్యాయంలో కూడా మనము ఆయన రోషం గురించి మాట్లాడతాడు. 32వ అధ్యాయము మనము 16వ వచనము చదువుతాను. 16వ వచనం, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హే కృత్యముల చేత ఆయన కోపింపజేసిరి అనే మాటని మనం చదువుతాం. ఆయనకి కోపము రోషము రావటానికి కారణము వాళ్ళు చేసిన పనులు అంటే 21వ వచనంలో అంటాడు, 32వ అధ్యాయం 21వ వచనంలో, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి అంటాడు. అంటే ఆయన తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును అంటున్నాడు. చూడండి, ఆయనకి రోషము వస్తుంది. ఆయన రోషం రావడానికి కారణాలు ఇక్కడ మీరు కొన్ని చూశాను. ఆయన నామమే రోషము గల యెహోవా అనేటువంటి నామం కలిగినటువంటి వాడు, కాబట్టి ఆయనకు రోషం వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది రోషము? మనము నహూము గ్రంథం 1వ అధ్యాయంలో దేవునికి రోషం రావడానికి కారణం ఏంటి? రోషం రావడానికి కారణం ఏంటంటే, ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఆయన సంకల్పాన్ని ఎదిరించారు ఈ సామ్రాజ్యము. ఆయన సంకల్పాన్ని ఎదిరించారా లేదా? ఎదిరించారు. ఆయన సంకల్పాన్ని ఎదిరించారు కాబట్టి ఆయన చిత్తాన్ని
ఎదిరించారు కాబట్టి దేవునికి తప్పకుండా ఆయన కోపము వస్తుంది అనమాట. ఆయన కోపం వస్తుంది. ఆయన తప్పకుండా ఆ, దాన్ని దాన్ని ఆపేస్తాడు. ఆయన ఆపేయడానికి కారణము ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేశారు. వీళ్ళు ఆయన ప్రజలను పాడు చేశారు. చాలామంది జీవితాలను పాడు చేశారు. దేవుని సృష్టిలో లా అండ్ ఆర్డర్ని మొత్తం ఛాలెంజ్ చేశారు కదా. దేవుడు లా అండ్ ఆర్డర్ని ఏం చేశారు? వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఈ సృష్టిలో దేవుడు ఎవరో మేము చూపిస్తా ఉన్నారు అన్నాడా లేదా? సన్హెరేబ్ అన్నాడా లేదా? భూమి మీద ఏ రాజ్యము, ఏ దేశము, ఏ దేవత కాపాడింది వాళ్ళని అడిగాడు. యెహోవాను డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. 9వ వచనం చదవండి. అక్కడ నహూము గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం ఉంది. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? ఎంత వికెట్ ప్లాన్! ఎవరి మీదకి వెళ్తున్నారు వీళ్ళు? ఆయనకి రోషం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన సంకల్పం మీదకి, ఆయన మీదకి వెళ్తారా వీళ్ళు? లా అండ్ ఆర్డర్ లేదనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి వాడు దేవుడు భూమి మీద. ఈ రోజు కూడా చెప్తున్నాను. నిజానికి నహూము గ్రంథము చదువుతున్నాం కదా. ఈ రోజైనా కూడా ఏ సామ్రాజ్యమైనా లేచి లా అండ్ ఆర్డర్ని కనుక క్వశ్చన్లో తీసుకొస్తే ఆయన వదిలిపెట్టేది లేదు, వదలడు, సమస్య లేదు. మరలా వస్తాడు, ఆయన అవసరమైతే మరలా వస్తాడు. దీని సంగతి ఏం చేయాలో ప్రూవ్ చేస్తాడు. అంతేగాని ఏ సామ్రాజ్యమైనా లేచి మనుషులను నాశనం చేస్తుంటే, భూమిని ధ్వంసం చేస్తుంటే, వేరే దేశాలను పాడు చేస్తుంటే దేవుడైతే ఊరుకోడు. దేవుడు ఊరుకుంటాడు అనేటువంటిది నహూము గ్రంథము మనకి చెప్పట్లేదు. సో ఆయన వ్యక్తిత్వము ఏంటంటే మొట్టమొదటిది ఆయన రోషము గలవాడు. ఇప్పుడు అట్లీస్ట్ కొన్ని ఆయన వ్యక్తిత్వం మనకేంటో అర్థమవుతుంది. ఆయన రోషము గలవాడు, అంతేకాదు ఆయన ప్రతీకారం చేయవాడు, అంతేకాదు ఆయన మహా ఉగ్రుడు, అంతేకాదు ఆయన ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ 3వ వచనంలో ఏమంటాడంటే ఆయన దీర్ఘశాంతుడు అనే మాట కూడా ఉంది కదా. యెహోవా దీర్ఘశాంతుడు. నిజానికి ఈ మాట యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అనేటువంటి మాటలు చాలా ఇంపార్టెంట్ వర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ ఈ బుక్కి. ఈ బుక్లో మనము ఆయన దీర్ఘశాంతుడు అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు కోట్ చేశాడు, మహాబలము గలవాడు అనేటువంటి మాట ఎందుకు కోట్ చేశాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అనేటువంటిది ఎందుకు కోట్ చేశాడు, ఈ మాటల్ని మనం జాగ్రత్తగా ఇన్డెప్త్గా అర్థం చేసుకోవాలి. నేను ఒక వచనం చదువుతాను, మీకు ఈ వచనం అర్థం అవడం కోసం ఇంకొక వచనం చదువుతాను. కావాలనే నహూము చూడండి ఏం చేశాడో ఈ వచనాన్ని. దేవుడు ఎవరు నీ మహిమను చూడాలనుకుంటున్నాను అని మోషే దేవుడిని అడిగాడు. నిర్గమకాండం 34వ అధ్యాయంలో మనము తెలుసు, మోషేకి దేవుడు ఆయనను 2 కొండల మధ్యలో పెట్టి ఆయన దాటి వెళ్తూ ఆయన అన్న మాటలు మనం చూస్తాం. సినాయి కొండ దగ్గర మేఘములో 34వ అధ్యాయం 5వ వచనంలో మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామము ప్రకటించెను. ఆయన కొండకు రావద్దన్నాడు, ఏ నరుడు కొండ మీదకి ఎక్కకూడదన్నాడు. ఎక్కకూడదని ఆయనకు వెళ్తూ ఏమన్నాడు చూడండి. అతని ఎదుటి యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషులను, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. మీకు కాంటెక్స్ట్ తెలుసు, నేను వర్ణించాల్సిన అవసరం లేదు. కానీ మీరు చూసారో లేదు, నహూము ఈ సత్యము యాక్చువల్గా ఇక్కడ నేను చదివాను కదా, దేవుడు ఎవరు అనేటువంటి సత్యము బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఏ వర్సు దీని వర్ణన బైబిల్లో చాలా చోట్ల ఉంది. నేను ఇంతకు ముందు కూడా చదివాను. యోనా చెప్పినప్పుడు చెప్పాను. నేను ఈ వచనం చదివి యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం ఎక్స్పోజిషన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను 34వ అధ్యాయంకి వచ్చాను. మీరు మేబీ మీకు గుర్తు చేయడం కోసం యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాను, ఒకవేళ మీకు గుర్తు లేకపోయినట్టయితే. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, చాలా చోట్ల ఈ సత్యము మరలా చూస్తాము. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడు వేయండి, పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతుంది. ఇక్కడ అన్నాడు అనమాట. ఏమన్నాడు? నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, దీర్ఘశాంతము అన్న, బహుశాంతం అన్న ఒకటి. దీర్ఘశాంతము, అత్యంత కృపగల దేవుడు అయి ఉండి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎక్కడి నుంచి వస్తుంది? మోషేకి దేవుడు ఎవరో చెప్పాడు. ఆ మాటలను కోట్ చేస్తున్నాడు. కోట్ చేస్తే నువ్వెవరో నాకు తెలుసా అంటున్నాడు. ఇది ఇక్కడే కాదు. నేనంటుంది నిర్గమకాండం 34లోనే కాదు. నహూముకి కూడా తెలుసు దేవుడు ఎవరో. ఒకచోట కాదు. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఉంది ఇదే మాట. మీరు ఒకసారి సంఖ్యాకాండం కూడా చూడండి. సంఖ్యాకాండము 14 అధ్యాయంలో మనము ఇవే మాటలు చదువుతాం అనమాట. 17, 18 వచనాలు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 17 వచనం 18 వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీద తెచ్చువాడునై ఉన్నాడని నీవు మాతో చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచబడును గాక. సేమ్ కోట్ చేస్తున్నాడు మళ్ళా. నువ్వు అన్నావు కదా, నువ్వు చెప్పావు కదా, అదే మాటని మళ్ళా ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో మీరు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇది ఇశ్రాయేలీలందరికీ తెలిసిన సత్యము దేవుడు ఎవరు అనేటువంటి. 103వ కీర్తన 8వ వచనం ఏం చెప్తుంది? యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. 103వ కీర్తన కూడా అదే చెప్తుంది కదా. మనం చాలాసార్లు చదివాము. 8వ వచనంలో అంటాడు యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఇదే సత్యం ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఇదే సత్యం ఉంది. సో ఒకచోట కాదు. ఇశ్రాయేలీలకి ఈ సత్యం బాగా తెలుసు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, మొత్తం తేలేదు నహూం ఇక్కడికి. మొత్తం అంటే దేవుడు ఎవరు అనేటువంటి ట్రూత్, తన ప్రజలకు దేవుడు కనపరిచినటువంటి ట్రూత్ మొత్తం ఇక్కడికి తేలేదు. ఇక్కడ 2 మాటలు తెచ్చాడు దాంట్లో నుంచి. ఏ 2 మాటలు తెచ్చాడో తెలుసా? మొట్టమొదట ఏమన్నాడంటే యెహోవా దీర్ఘశాంతుడు అన్నాడు. అది తీసుకొచ్చాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అన్నాడు. మధ్యలో ఆయన బలం గలవాడు అనేటువంటి మాటని ఇక్కడ తీసుకొచ్చాడు. 2 మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా దీర్ఘశాంతుడు. నిజానికి మీరు ఆయనకి ఎంత కోపం ఏంటి? అసలు ఇంత కోపం ఆయనకి ఎందుకు వస్తుంది? అమ్మో ఎలా కోపం వస్తే ఎవరు బతకగలరు, భూమి బద్దలైపోతుంది అని మీరు అనుకుంటున్నారేమో. ఆయనకు కోపం రాదు. మీరు అనుకుంటున్నట్టు ఆయన కోపం రాదు. అంత త్వరగా రాదు ఆయనకి. ఆయన చాలా కాలం వెయిట్ చేసాడు. వీళ్ళ దుర్మార్గాన్ని రోజు చూస్తూ వేల మందిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి పోగులేస్తుంటే చూశాడు ఆయన. పట్టణం బయట కుప్ప వేసేవాళ్ళు. చాలా మందిని చంపేసి తలలు నరికేసి తలలన్నీ కూడా గోడ కట్టేవాళ్ళు. ఎన్ని రోజులు చూశాడు? ఎన్ని సంవత్సరాలు చూశాడు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంటే చూశాడు. ఓర్చుకున్నాడు. చాలా దీర్ఘశాంతం గలవాడు. మనకైతే ఏమనిపిస్తుంది తెలుసా? ఒక్కరోజు ఆ ఇన్సిడెంట్ మనం చూడగానే అసలు బ్రతకడం ఎందుకు, ముందు వెళ్ళి వాళ్ళని చంపేయాలనిపిస్తుంది. మనిషి దీర్ఘశాంతుడు కాదు, దేవుడు దీర్ఘశాంతుడు. ఆయనకు కోపం రాదు, త్వరగా కోపం రాదు. ఆయన నిజంగా దీర్ఘశాంతం గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు యోనా వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కదా. మరి 100 సంవత్సరాల పైన వెయిట్ చేసాడా? వీళ్ళ దుర్మార్గాలన్నీ చూస్తా ఏమనకుండా. మరి ఆయన దీర్ఘశాంతుడు కాదు అంటే చూడండి, ఒకవేళ మీరు మహా ఉగ్రుడు అని అనుకుంటారేమో, ఆయన్ని మనం తప్పు అర్థం చేసుకుంటామేమో. మీరు తప్పు అర్థం చేసుకోవద్దు. ఆయనకు కోపము రావటానికి టైం పడుతుంది. వచ్చినప్పుడు ఎలా కోపం వస్తుందో మనకు తెలుసు. కానీ ఆయనకి టైం రావాలంటే మనం చాలాసార్లు అంటుంటాం కదా, వీడు ఇంత దుర్మార్గుడు ఇంకెందుకు బతుకుతున్నాడు భూమి మీద అనుకుంటాం. ఇంత దుర్మార్గుడు ఇంకా భూమి మీద ఎందుకున్నాడు అని అనుకుంటాం. వీడిని దేవుడు ఏం చేయట్లేదు ఏంటి అనుకుంటాం. ఈ రోజు చేస్తే బాగుండు, లేకపోతే భూమి మీద లేకుండా ఉంటే బాగుండు అనుకుంటుంటారు. కానీ దేవుడు ఏం చేయడు. 10 ఏళ్ళైనా ఏం చేయడు, 20 ఏళ్ళైనా ఏం చేయడు, 30 ఏళ్ళైనా ఏం చేయడు. మనం అంటాం ఇదేంటి దేవుడు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి? ఆయన అలా యాక్షన్ తీసుకోడు మీరు అనుకుంటున్నట్టు. ఆయన చాలా కాలము ఓర్చుకుంటాడు, వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఒక్కసారి ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఆయన దీర్ఘశాంతుడు. అంతేకాదు, ఆయన ఇంకొక మాట కూడా అక్కడి నుంచే వస్తుంది. 34 అధ్యాయం మిగిలిందంతా చెప్పట్లేదు నహూం. ఇక్కడ డైరెక్ట్గా ఏమంటున్నాడు తెలుసా? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన దోషిని దోషి అనే అంటాడు. దోషిని నిర్దోషి అని ఏ రోజు కూడా ఎంచడు. ఇంకా వేరే దేవతలు, వేరే దేవుళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇట్లాంటి పని, ఆయన చేయడు.
పర్వాలేదులే, నీ తప్పులన్నీ నేను విడిచిపెట్టేస్తాను, కుదరదులే, అలా మాట్లాడతాడేమో కానీ ఈయన అలా మాట్లాడు. అలా మాట్లాడు కాబట్టే తన కుమారుణ్ణే ఇవ్వాల్సి వచ్చింది మన పాపముల కోసం, మన దోషముల కోసం. మనం అందరము దోషులు నిలబడ్డాం కాబట్టి దేవుని ఎదుట తన ప్రియ కుమారుణ్ణి మన కోసము ఆయన ఇచ్చేసాడు, ఇవ్వాల్సి వచ్చింది. ఆయనను శిక్షించాడు మన స్థానంలో, ఆయన భరించాడు మనం భరించాల్సినటువంటి శిక్షను. అంతేగాని మనల్ని మీరు దోషులు కాదని అనట్లేదు, మీరు దోషులనే చెప్తున్నాడు దేవుడు. మీరు దోషులే, మీరు దోషులే, మీరు దోషులే. కాకపోతే నేను నా కుమారుణ్ణి బట్టి, నా కుమారుని యొక్క రక్తమును బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను తప్ప మీరు మంచివాళ్ళైతే కాదు, దోషులే అనేటువంటి మాట ఆయన అంటాడు. ఇక్కడ అంటాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అంటున్నాడు. ఆయన మహాబలము కలవాడు. సో రెండో పాయింట్, వ్యక్తిత్వము సైడ్కి వచ్చాం కదా. మన వ్యక్తిత్వం సైడ్లో మనం ఏం చూసాము? ఆయన వ్యక్తిత్వం సైడ్ ఏంటి? ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు, ఆయన రోషము గలవాడు, అంతేకాదు ఆయన మహా ఉగ్రుడు, అంతేకాదు ఆయన దీర్ఘశాంతం గలవాడు, అంతేకాదు ఆయన దోషులను నిర్దోషులని ఏ రోజు ఎంచడు. అది ఆయన వ్యక్తిత్వం సైడ్. ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతా కూడా ఏంటి? దేవుని వ్యక్తిత్వం. సెకండ్ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి? దేవుని పవర్. ఇప్పుడు దేవుని పవర్ గురించి నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు శక్తి గలవాడా, బలం గలవాడా? కదా. దేవుని బలం గలవాడు కదా. ఎంత బలం గలవాడు? ఆకాశంలో నక్షత్రాలను ఎలా పట్టుకొని లాగి ఇస్త్రీ భూమి మీద కొట్టాడు అనుకోండి, ఎంత బలం గలవాడు అంటారు మీరు దాన్ని? నాకు తెలియదు, చెప్పండి మీకు ఆయనకి ఎంత బలం ఉందంటారు? నేను అంటుంది, అసిరీలు అనుకున్నారు, ఏమనుకున్నారు? మా అంత బలాఢ్యులు భూమి మీద ఉన్నారా? లేకపోతే మా ఎదుటి ఏ దేశమైనా మిగిలిందా? ఏ సామ్రాజ్యమైనా మిగిలిందా? ఎవరైనా మమ్మల్ని ఆపగలరా? మా పవర్ ఏంటో మీకు తెలుసా? ఈరోజు కూడా భూమి మీద కొన్ని దేశాలు ఎగురుతున్నాయి. ఇది ఎలాంటి ఎగురుళ్ళు ఎగురుతున్నాయి అనమాట. ఏంటేమని? మాలాంటి పవర్ఫుల్ నేషన్ లేదు, మాలాంటి సామ్రాజ్యం లేదు, మమ్మల్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఏం చేయలేరు. మీకు తెలియదు, మిమ్మల్ని కాదు, మీరు నిజంగానే చీమలు లాంటి వాళ్ళు, లేకపోతే ధూళ్ళు లాంటి వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ తొక్కేయగలడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయనకి అంత పవర్ ఉంది. ఆయనకి ఎంత పవర్ ఉందో నేను వర్ణించడానికి అగైన్ 3వ పుస్తకం రాయాలనుకున్నాను, పవర్ ఆఫ్ గాడ్. దేవుడికి ఎంత పవర్ ఉంది, దేవుడు ఎంత శక్తి గలవాడు అనేటువంటిది. ఎంత పవర్ ఉంది ఆయనకి. మీరు ఎక్కడ చూడండి, సృష్టిని చేసాడు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు చదవండి, ఆయనకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది మీకు. ఎక్కడికైనా వెళ్ళండి, ఆకాశం వైపు నక్షత్రాలను చూసి కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ని అన్నిటికీ పేరు పెట్టి పిలుస్తున్నాడంట. మరి ఆయనకి ఎంత పవర్ ఉంది అంటే వాక్యంలో చదవండి, ఆయనకి ఎంత పవర్ ఉందో. ఆయనకి సముద్రాల పక్కన ఉన్నటువంటి ఇసుక రేణువుల్లో ఒక రేణువు తెలుసు, ఆయనకి ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసు. ఆయన సమస్తమును ఇంత యూనివర్స్ని మాట చేత క్రియేట్ చేయడం కాదు, దాన్ని జాగ్రత్తగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ పనిచేసేటట్టు రోజు పట్టుకుంటున్నాడు. ఆయనకి ఎంత పవర్ ఉంది ఏంటి? అసలు ఆ క్వశ్చనే రాంగ్ క్వశ్చన్. భూమిని మొత్తము నాశనం చేసిన రోజు ఆయనకి ఎంత పవర్ ఉందో మీకు అర్థమై ఉండాలి. ఆయనకి ఎంత పవర్ ఉందో వర్ణించలేము. ఏమైనా ఇక్కడ కొంత చూపించాడు మనకి ఎంత పవర్ ఉందో. నేను బ్రీఫ్గా చెప్తాను ఎంత పవర్ ఉందో చూడండి. ఎంత పవర్ ఉందంటే ఆయన అంటే యెహోవా తుఫాన్లోను సుడిగాల్లోనూ వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. ఆయనకి ఎంత పవర్ ఉందో చూడండి. మీరు ఎవరన్నా రండి ఇలా, భూమి మీద ఎవరినన్నా రమ్మనండి ఇలా, ఎవరైనా రాగలరా? ఇప్పుడు ఆయన వేవేల దేవదూతలతో ఆకాశ మండలాల్లో గుండా వస్తున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు చూడండి, మనము ఎంత పవర్ ఉందంటే నేను ఎయిర్ ఫోర్స్ 1 వేసుకొని వస్తున్నాను, నేను ప్రెసిడెంట్ని, నాకు ఇటువైపు ఒక 2 జెట్లు, ఇటువైపు ఒక 2 F-16లు లేకపోతే F-35 2 వేసుకొని వస్తా. ఏమంటాడంటే నాకు చాలా పవర్ ఉందంటాడు. ఏం పవర్ ఉంది నీకు? వేల కొలది దేవదూతలతో ఆయన ఆకాశంలో నుంచి వస్తుంటే మేఘాలంటే ఆయన పాదధూళిలాగా ఉంటాయంట. వస్తున్నాడు ఆకాశంలో. నేను చెప్పాను కదా, ఆయన పదార్థం కాదు, మనం చూడలేము, మన కంటికి కనపడదు. అసలు ఎలా ఉంటుందంటే ఆయన వస్తుంటే సినాయి పర్వతం మీదకి వచ్చిన రోజు అందరు కేకలు పెట్టేశారు. అంత సినాయి పర్వతం మొత్తం ధూమంతో నిండి అగ్ని అయిపోయింది అనమాట. మీరు సినాయి పర్వతం చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొత్తం బొగ్గు అయిపోయింది అనమాట. మనకి ఆయన వచ్చాడు అనేటువంటి ట్రేస్లు అలా కనపడుతుంటాయి మనకి. ఆయన ఎంత పవర్ఫుల్ అనేటువంటిది మీరు చూస్తే. ఆయన యూనివర్స్లోకి వస్తున్నాడు అని అన్నాడు అనుకోండి, ఎలా వస్తాడు ఆయన యూనివర్స్లో కంటే? ఆయన తుఫాను, ఆయన వస్తుంటే విండ్, తుఫాను, సుడిగాలి అనే మాటలు ఉన్నాయి కదండి. మనకు తెలుసు, మనం ఊదు ఫీల్ అయినటువంటి వాళ్ళం మనం అందరం. తుఫాన్ ఎలా ఉంటుంది, ఎంత పవర్ ఉంటుంది అని. 200 km/h స్పీడ్తో విండ్స్ వెళ్తుంటే భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా లేచి పక్కన పడిపోతూ ఉంటే ఎలా ఉంటుందంటే అది అలా ఉంటుందంట. దేవుడు ఈ సృష్టిలోనికి వస్తుంటే అనమాట. అంత పవర్ఫుల్గా, అంటే మనము నేచర్లో ఫీల్ అవుతున్నాం ఆయన ప్రజెన్స్. ఆయన వస్తున్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మొత్తం విండు, క్లౌడ్స్,
అన్నిటిలో కూడా మార్పులు మనం గమనిస్తూ ఉంటాము. చాలా పవర్ఫుల్గా ఆయన వస్తున్నప్పుడు అంట తుఫాను అనేటువంటిది మనకు తెలుసు. స్టార్మ్ అంటాం కదా, వర్షం కూడా ఉంటుంది తుఫాన్లో, సుడిగాలిలో కాదు. సుడిగాలి టొర్నాడోస్ అంటాం కదా, మనం సడన్గా వాల్ లాగా ఇట్లా 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 విండ్ ఇలా ఇలా తిరుగుతుంటుంది. దారిలో ఉన్నది ఏది బతకదు అనమాట. అంటే మొత్తం కార్లను లేపుతుంది, ఇళ్లను లేపుతుంది. అమెరికాలో మీరు మీరు చూసారంటే టొర్నాడోస్లో మనుషులు కూడా చనిపోతారు. సో ఆయన ఆయన వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి ఇది ఎలా ఉంటుందంట. ఆయన పవరు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ వర్ణించాడు, ఆయన పవర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. మేఘాలు ఆయనకు పాదధూళిలాగా ఉన్నాయంట. ఆయన మేఘాలను ధరిస్తూ ఉన్నాడు. ఆయన పాదాల కింద అవి సేవకుల్లాగా పనిచేస్తూ వెళ్తున్నాయంట మేఘాలన్నీ కూడా. అంతేకాదు, ఆయన సముద్రమును గర్జించి ఆరపోజేయను, సముద్రములన్నింటినీ ఆయన ఎండిపోజేయను. సో నదులన్నింటినీ ఆయన ఎండిపోజేయను. మీరు చూసారా ఆయనకి ఇంకా ఎంత శక్తి ఉందంటే, సముద్రాన్ని గర్జించాడు అనుకోండి, సముద్రమే ఎండిపోద్దంట, ఆరిపోతుంది అనేటువంటి మాట. ఆల్రెడీ ఎర్ర సముద్రాన్ని ఒకసారి చేశాడు, సముద్రాన్ని చేశాడు, నదిని కూడా చేశాడు కదా. ఆయన ఏమన్నాడు, నదులన్నీ ఆయన ఎండిపోను. ఆయన మందసము వెళ్తున్నప్పుడే నది ఆగిపోవటం, డ్రై చేయటం. మనం ఎలియా టైంలో కూడా మనం చూస్తాం కదా, యొర్దాను నదిని ఎలా ఆపాడు దేవుడు అనేటువంటిది. ఆయన నదులు ఎండిపోవటం, సముద్రాలే డ్రై అయిపోయి, ల్యాండ్ 2 వాల్స్ లాగా అయిపోయి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఆయనకి సముద్రమే అలా ఉంటే నదులదేముందిలేండి. నదుల సంగతి మనము నిజానికి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏ నది కూడా, ఈ నదులు ఇంట్రెస్టింగ్ స్టోరీ, మనకు తర్వాత వస్తాయి ఈ నదులను మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో నినివే పట్టణంలో గుండా ఒక నది వెళ్తుంది, నినివే పట్టణం పక్కనే ఒక నది వెళ్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు మాకు చాలా వాటర్ బ్యారియర్స్ ఉన్నాయి, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అనుకుంటున్నారు. అంటే ఈ నదులు దాటి మా మీదకి రావాలి ఏ సైన్యం వచ్చినా కూడా అనుకుంటున్నాను. ఆయన ఏమంటున్నాడు, నేను ఒక మాట ఇస్తాను, అది పొద్దున్నే ఏం ఉండదు అక్కడ, అందరూ వస్తారు, మళ్ళీ నదిలో నుంచి దిగి మరీ సైన్యం తీసుకొని నీ దగ్గరికి వస్తారు. అది కాంటెక్స్ట్ అనమాట. అంతేకాదంట, ఆయన బాషాను కర్మేలు వాడిపోవును, లెబనాను పుష్పము వాడిపోవును. చూడండి, పచ్చటి చెట్టును చూసి, మంచి చెట్టును చూసి ఆయన ఆజ్ఞాపిస్తే చచ్చిపోతుంది అంతే. ఆయన అంటాడు బాషాను వెరీ ఫర్టైల్ ప్లేస్, కర్మేలు చాలా ఫర్టైల్ ప్లేస్, లెబనాను చాలా ఫర్టైల్ ప్లేస్. అంటే ఏంటి అంటే ఆయన ఏమంటున్నాడంటే, జలాలతో నిండున్నటన్నిటిని కూడా డ్రైగా చేస్తాడంట. బాగా బతికున్నాయి మంచిగా ఉన్నటన్నిటిని కూడా ఏమీ లేకుండా కూడా, మనం తెలుసు కదా, ఆయన సముద్రాలను ఎండిపోజేయగలడు, ఎండిపోయిన దాన్ని సముద్రం కూడా చేయగలడు. సో బతికున్న దాన్ని ఆయన ఒక ఆజ్ఞిస్తే ఏం బతకదు. ఇక్కడ లెబనాను బ్యూటిఫుల్ ల్యాండ్, భూమి మీద ఉన్నటువంటి ల్యాండ్లో. ఆ బాషాను, ఆ మాట ఉంది కదా, బాషాను కర్మేలు రెండు కూడా. బాషాను ఆవులు ఫేమస్, మంచి ఫర్టైల్ ల్యాండ్ అది, అదంతా కూడా యొర్దాను నదికి ఈస్ట్ సైడ్న ఉంటుంది, హెర్మోన్ పర్వతం దగ్గర నుంచి కిందకంతా ఉంటుంది. ఆ బాషాను అంత చాలా మంచి ప్లేస్ అది. ఏమంటున్నాడు, బాషాను కర్మేలును వాడిపోవును అంటే తెలుసు కదా, లెబనాను పుష్పము వాడిపోను అంటే ఏమంటుందంటే, అసలు అక్కడ ఏమి ఆయన వస్తున్నాడంటే చూడండి, సృష్టిలో ఉన్న ఎలా స్పందిస్తున్నాయో చూడండి. ఆయన ఏం చేయాలనుకున్నా కూడా అవి మాట వింటున్నాయి అనమాట. సృష్టి అంతా మాట వింటుంది. తుఫాను మాట వింటుంది, సుడిగాలి మాట వింటుంది, మేఘాలు మాట వింటున్నాయి, భూమి మాట వింటుంది, అన్ని మాట వింటున్నాయి అనమాట ఆయన మాటకి. అంతేకాదు, కర్మేలు పర్వతం గురించి కూడా మనకు బాగా తెలుసు కదా. కర్మేలు మనకు సముద్రం పక్కన ఉంటుంది, చాలా మంచి వెరీ ఫర్టైల్ మౌంటైన్ అది. ఆ మౌంటైన్ రేంజ్ అది చాలా. హైఫా నుంచి, ఇప్పుడు మోడ్రన్ హైఫా అని ఉంది ఇజ్రాయెల్లో, హైఫా పోర్టు మీరు చూడండి. హైఫా నుంచి చాలా చక్కగా మనకి జెజ్రియల్ వ్యాలీ వరకు, తర్వాత ఒకవైపున మెగిద్దో వైపుకి వస్తే మనకి నజరేతు కూడా కనపడతా ఉంటుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. అదంతా కూడా పచ్చగా ఉంటుంది, చాలా ఫ్రూట్స్, చాలా వెజిటేషన్, బోల్డ్ అంత ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు, దాన్ని ఎండిపోజేస్తాడు. అంటే ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆయన పవర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి తెలియజేస్తుంది అనమాట. సో అంతేకాదు, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకము అందరి నివాసులు వణుకుదురు. టెరిఫైయింగ్ అనమాట ఆయన ప్రజెన్స్. అలా నేను చెప్పాను కదా, ఆకాశమును ఏమంటున్నారు, మొన్న ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చదివాను కదా, ఏమంటున్నారు, కొండల్ని వాటన్నిటిని వచ్చి మీదపడి మమ్మల్ని కాపాడండి, ఈయన కోపంగా ఉన్నాడు అంటున్నారు. అదే ఫీలింగ్ ఇక్కడ. ఆయనకు భయపడి పర్వతాలు కంపిస్తాయంట, కొండలు కరిగిపోతాయంట. నేను ఆల్రెడీ చెప్పాను, మైనం వలె కరిగిపోతాయంట, వాటము గల ప్రాంతం. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు మీకాను అమోసు వినండి. అమోస్ ఆయన అంటే మౌంటైన్ మెల్ట్ అయిపోయి, వాటం అంటే ఏంటి, ఎటువైపు అయితే లో లయింగ్ ఏరియా ఉంటుందో ఆ లో లయింగ్ ఏరియాకు ఫ్లో అయిపోతుందంట. అలా ఉంటుందంట దేవుని యొక్క సన్నిధి. కొండలు కరిగిపోవును, ఆయన ఎదుటి భూమి కంపించును. ఇప్పుడు తుఫాన్నే లేపగలిగిన వాడు, భూకంపం ఆయనకు పెద్ద విషయం అండి. భూమి ఇలా తిరుగుతున్న దాన్ని
ఒక్కసారి ఇలా అన్నాడంటే చాలు మొత్తం ఏముండదు అనమాట భూమిలో. అది ఆయన వర్ణన. లోకమును అందరి నివాసులను వణుకుదురు. సో, ఆయన ఎంత శక్తి గలవాడో రెండో పాయింట్ చెప్తుంది మనకి. సృష్టిని చూపిస్తూ ఆయన వర్ణిస్తున్నాడు. ఆయనకి ఎంత శక్తి ఉందని. పర్వతాల మీద శక్తి ఉంది, సముద్రాల మీద శక్తి ఉంది ఆయనకి. ఆయనకి ఎంతో శక్తి కలిగినటువంటి వాడు. లాస్ట్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ 6వ వచనానికి వచ్చాము. అయితే ఆయన సన్నిధి ఏంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి గురించి 6వ వచనము నేను ఎక్కువ వర్ణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే మీకు అర్థమవుతుంది కదా! ఆ క్వెషన్‌లే మీకు ఆన్సర్‌లు చెప్తాయి. ఆయన సన్నిధి వచ్చింది. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూడండి. ఆయన ఉగ్రుడై వచ్చి ప్రతీకారం చేయవాడుగా వచ్చి భూమంతా కూడా కంపించిపోయి, పర్వతాలన్నీ కరిగిపోయి ఇలా జరుగుతుందనుకోండి. మీకెలా ఉంటది ఫీలింగు? మీకెలా ఉంటది? 6వ వచనం అడుగుతాడు. ఆయన సన్నిధి అంట, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? అస్సిరియా సహిస్తదా? లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యం సహిస్తదా? రోమా సామ్రాజ్యం సహిస్తదా? ఎవరు సహించగలరు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. చూడండి, ఆయన కోపము అగ్ని వలె పారును. మీరు వోల్కానిక్ ఎరప్షన్స్ మీరు చూస్తే గనక చరిత్రలో సూపర్ వాల్కనోస్ గానీ, బిగ్ వాల్కనోస్ గానీ పగిలినప్పుడు పర్వతమే పగులుతది. పర్వతాలు పగిలినప్పుడు, భూమి పగిలినప్పుడు, భూమి కింద ఉన్నటువంటి మాల్టెన్ రాకు లావా రూపంలో బయటకు వస్తది. బయటకు వచ్చినప్పుడు అది ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అయినా కూడా ఆ అగ్ని ఫ్లో అయినప్పుడు పాతలో ఏది మిగలదు. మొత్తం అంతన్ని చంపుకుంటా వెళ్తదనమాట. దాదాపు 700 నుండి 1200 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటదంట దానికి. ఆ అగ్నికి. సో, అలాంటి అగ్ని ఎలాగైతే పారుతుందో అలా ఈయన కోపము అగ్ని వలె పారుతదంట. పారును అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆయన ఉగ్రత సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు అని అడిగి, ఆయన కోపం అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలు ఆయను. అంటే భూమి ఆయన చేతుల్లో ఉంది. వీళ్ళను అంటే ఈ వర్ణన అంతా ఎందుకంటే ఆయన ఎవరో వీళ్ళ మీద తీర్పు తీర్చడానికి వస్తున్న దేవుడు ఎవరో చెప్పడం కోసము చూపిస్తున్నటువంటిది. నిజానికి దేవుడు ఇలా మనకు సృష్టిలో వచ్చినట్టుగా కూడా మనం చూస్తాము. నేను చెప్పాను సినాయి పర్వతం మీదకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు సినాయి పర్వతం అంతా కూడా అగ్నితో నిండిపోయింది, పొగతో నిండిపోయింది అనేటువంటిది. ఆయన మేఘారూఢుడే వస్తాడు. మనము ఇవన్నీ మనకు తెలిసినటువంటి సత్యాలే. కాకపోతే ఇక్కడ నహూము మెసేజ్‌లో దేవుడు చూపించింది చెప్తున్నాడు. ఆయన వస్తాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. మీరు ఆయన్ని తెలుసుకోండి. ఆయన వస్తాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మిమ్మల్ని ఆయన కనికరిస్తాడు. మీ శత్రువులను తీసేయబోతున్నాడు అని ఇశ్రాయేలీయులను ఓదార్చడానికి ఈ మాటలు, ఈ పుస్తకము, గ్రంథం రాయటం జరిగింది. గ్రంథంలో ఫస్ట్ పార్ట్ మనకి ఈరోజు అర్థమైంది ఏంటంటే, మన దేవుడు వ్యక్తిత్వం తెలిసింది. అంతేకాదు మన దేవుని శక్తి తెలిసింది. అంతేకాదు మన దేవుని సన్నిధి, ఆయన వచ్చినప్పుడు సన్నిధి ఎంత టెరిఫైయింగ్ ఉంటుందో కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఇంతకీ వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటిది మనం నెక్స్ట్ మెసేజ్‌లో విందాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.